భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఆమేన్. కీర్తనలు 119 కీర్తన 111, 112 వచనాలు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్యమని భావించుచున్నాను. నీ కట్టడలను గైకొనున్నట్లు నా హృదయము నేను లోబర్చుకుని ఉన్నాను. ఇది తుదవరకు నిత్య నిర్ణయము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కన్నులు మూసి ప్రభుని ధ్యానం. స్తోత్రములు ప్రభా, పరిశుద్ధుడు, మహోన్నతుడు, గొప్ప దేవుడా, చదువుని లేఖనము నీ సన్నిధిలో పెడుచున్నాం తండ్రి. వాక్యము నీది ప్రభా, మీరు మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి. నీ దాసును ఎత్తిపెట్టి ఆత్మతో నింపి కలవరి చిలు చోటును మరుగుపరచండి దేవా. ఈ దినాన్ని తండ్రి విశ్రాంతి దినము నీ సన్నిధిలో గడపడము ఎంతో విలువైనది, మహిమకరమైన తండ్రి. నీకు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నీ కృప వలన మేమందరము ఈ రోజున నీ సన్నిధిలో కూడి ప్రభా నీ వాక్యంతో సహవాసం చేయడానికి, నిన్ను స్తుతించుటకు, నేను ఆరాధించడానికి మాకు దయచేసినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నీ దాసును కూడా ఎత్తిపెట్టి ప్రభా రెండతాత్మతో నింపి నీ కలవరిచుడు మరుగుపరిచి దేవా మీరు మాతో మాట్లాడండి. అలాగే వాక్యం మెలుచుండగా మా హృదయములను చెవులను మీరు సున్నితిపరచండి. ఆదరించి అంచు వరకు మీరు అజ్జత వహించండి. మేము వచ్చినట్టుగా తిరిగి వెళ్ళకుండా ప్రభా నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో మేము నింపబడి వెళ్ళేటట్టుగా నీ కృప మాకు దయచేయమని, ఈ వాతావరణం కూడా మీ సాధ్యం ఉంచండి, సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. దేని స్తోత్రం. హౌ మెనీ ఆఫ్ యు హ్యాపీ టుడే? అందరూ సంతోషంగా దేని స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుడు ఆయన మనకెప్పుడు కూడా మేలు చేయాలని, మంచి చేయాలని దేవుడు మన పట్ల ఆయన మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఎందుకు ఆయన మంచి చేయాలని, మేలు చేయాలని కోరుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఈ రోజున ఈ లోకానికి బయలుపరచుకోవాలంటే నీవు, నేను, మనందరం ఆయనకి అవసరం. చాలా సమయంలో నేను అనుకుంటావు నేను దేవునికి ఏం అవసరమో, ఆయన నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నాం. కాదు, నిన్ను దేవుడు ప్రేమించాడు. దేవుడు నీకు వెల చెల్లించాడు. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. నీకోసం ఆయన రక్తం కార్చాడు. నీకోసం ఆయన తిరిగి లేచాడు. నీకోసం ఆయన తండ్రి సింహాసనం కూర్చున్నాడు. మళ్ళీ నీకు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆయన. మళ్ళీ నీకోసం ఆయన తిరిగి రానే ఉన్నాడు. ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలంలో మనం తీసుకెళ్ళటానికి, ఆయనతో పాటు మనం ఉంటానికి దేవుని స్తోత్రం. ఇదంతా నిజమా కాదా? నిజమని వాళ్ళు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈ సంఘటనలో మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. నీ జీవితంలో నిజమైనటువంటి వాటి మీద నీ మనసును ఎప్పుడు వాటి మీద పెడుతూ ఉండాలి. అవేం చేస్తాయంటే నిన్ను ఈ భూ వాతావరణం నుంచి అవి పైకి లాగుతాయి మాట. దేవునితో నువ్వు ఎలాగా లాగబడతావంటే ఎప్పుడైతే ఆయన మీద నువ్వు మనసు పెట్టుకొని దేవుడు నా కొరకు ఏం చేశాడు, నేను ఎవరిని, ఇక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ప్రారంభం ఏంటి, నేను ఎందుకున్నాను ఇక్కడ, మళ్ళీ నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను, ఎక్కడ ఏం జరుగుతుంది, దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడు, ఇవన్నీ మన దేవుడు ముందుగానే చెప్తున్నాడు. ఆయన చెప్పి నేను నిజమని మనం ఏం చేయాలి? ఇప్పుడు బలంగా నేను నమ్ముకోవటమే. అది నీకేం కలిగిస్తుంది? విశ్వాసము. నీకు దేవుని మీద బలాన్ని, శక్తిని నీకు తప్పక కలిగిస్తుంది. మనం చదువుతున్నాము, మనం వింటున్నాం, కానీ ఈ మాటల్ని మనం పట్టించుకోవట్లేదు. అలా జరుగుతుందా? అది నిజమా? జరిగినప్పుడు చూస్తానులే, జరిగినప్పుడు చెప్తానులే అనే స్థితికి మనం ఉన్నాం. కాదు, ఇది వార్తాపత్రిక కాదు, ఇది దేవుని వాక్యం. ఇది రాయబడినంతా నిజముగా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. అవి దేవుని యొక్క ఆలోచనలు. దేవుని ఆలోచనలన్నీ వ్రాత రూపంలో రాయబడ్డాయి.
వాటిని ఒక్కొక్కటి నీవు తీసుకోవటప్పుడు అది నీకు విశ్వాసము కలిగిస్తుంది. వాక్యంలో జీవం ఉంది. దేవుడు ఏదైనా తోటలో ఆదాము వాళ్ళకి మొట్టమొదటిగా వారికి ఏమిచ్చాడు? దేవుని వాక్యం ఇచ్చాడు. వాక్యం ఏంటంటే వారికి కాపుదల. దేవుని వాక్యం అనే కంచెను దాటి సాతాను వారిని ఏమి చేయడానికి అధికారం లేదు. వారికి మరణం లేదు, వ్యాధి లేదు, బలింపు లేదు, భయం లేదు, పాపము లేదు. దేవుని స్తోత్రం. అలాంటి మంచి వాతావరణంలో దేవుడు ఆదామును ఉంచాడు. నిజమేనా? నిజం. దేవుని స్తోత్రం. నమ్మాలి. ఏదైనా తోటలో ఆదాముని ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు పెట్టాడో అది నీవు నమ్మకపోతే మరి దేవుడు ఒకే విధంగా పనిచేస్తాడు తప్ప వారికి ఒకలాగా మనకు ఒకలాగా ఆయన చేయడు. ఏదైనా తోటలో దేవుడు వారికి ఏమి ఇచ్చాడో అదే మనకు కూడా ఆయన ఇస్తాడు తప్ప కొత్తదేమి ఇవ్వడు కదా. వారికి ఒక ఆయుధం, మనకు ఒక ఆయుధం ఇవ్వడు ఆయన. వారికి ఇచ్చినటువంటి ఆయుధమే మనకిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏదైనా తోటలో సాతాను పన్నాగములన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. అంటే ఆయన అనంతుడు. దేవుడు అనంతుడు, నిత్యుడు. ఆయన ఆది అందే అంతం గురించి ఎరిగినటువంటి వాడు. నీ జీవితం ముగింపు ఎలా ఉంటుందో కూడా ఆయన తెలుసు. నీ ప్రారంభం ఈ భూమి మీదకి రాకముందే నిన్ను ఎరిగినటువంటి వాడు. చూసారా? ఆయన ఆరంభమునకును అంతమునకును కర్త అయినటువంటి దేవుడు. అటువంటి దేవుడు మనకి తండ్రి. దేవునికి స్తోత్రం. ఆయన తండ్రి ఉన్నాడు నీకు. దేవునికి స్తోత్రం. చూసారా? ఆయన తండ్రిగా నీవు భావించి నీవు దేవుణ్ణి నువ్వు కనపరుచుకోవాలి. దేవుణ్ణి దూరంగా మనం చూడకూడదు. ఎక్కడో దేవుడు ఉన్నాడని అనుకోకూడదు. ఈ భూ సంబంధమైన తండ్రి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ పరలోకంలో ఒక నిజమైన తండ్రి ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ఎవరు గొప్పవారు చెప్పండి? ఈ భూమి మీద తండ్రి గొప్పవాడా, పరలోకం తండ్రి గొప్పవాడా? మరి ఆ తండ్రి గురించి గొప్ప చెప్పరే? ఆ తండ్రి గురించి చెప్పరే? మరి ఆ తండ్రికి దగ్గర అవుదామని లేదా నీకు? ఈ తండ్రి ఇడిచిపెడేస్తాడు. ఈ తల్లిదండ్రులు మనకి ఎంతకాలం? 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే మరి ఈ తండ్రి ఇడిచిపెడతాడా? ఏ తండ్రిని ప్రేమించాలి మనం? చెప్పండి. పరలోక తండ్రి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ తండ్రిని ప్రేమించండి. ఆ తండ్రి గురించి గొప్పలు చెప్పండి. ఆ తండ్రిని కొనియాడండి. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడ నీవే. తల్లివి నీవే, నా తండ్రివి నీవే, తోడు నీవే. వాక్యానికి ఇవ్వాలి. ఏం చేయాలి ఇప్పుడు? విశ్వాసమనే చేయని వాక్యమైన రుణచుల కట్టడానికి ఇవ్వాలి. ఇప్పుడు చిన్నవాడు అయినటువంటి దావీదు దేన్ని తీసుకున్నాడు? వాక్యం తీసుకున్నాడు. ఎలాగా చెప్పండి? ఏ వాక్యం అని కట్టుకుని తీసుకున్నాడు? ఎలా వెళ్ళాడు ఆయన? కత్తి చేత ఈ చేతను కాదు. సున్నితి లేని ఫిలిష్తీయుడు జీవముగల దేవుని ఎదురించుటకు ఎదుటివాడు. హల్లెలూయా. అంటే హక్కు. నీ హక్కు ఏంటి? దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. సాతాన్ని ఎప్పుడు ఓడిపోతుంటే అపవాది నీ కోయమటో నీ యొక్క అర్హత ఏంటో నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఓడిపోతావు. గొల్లియాతు అందరినీ భయపెట్టేస్తున్నాడు. అందరినీ భయపెడతలేదా? పారిపోయారు. ఎత్తరగా ఉన్నాడు. సౌలు రాజు కూడా పారిపోయాడు. మొత్తం అన్నదమ్ములు ఆ యొక్క దావీదు కంటే బలవంతులు వాళ్ళు. సైన్యంలో వాళ్ళు మళ్ళీ సైన్యంలో ఉన్నారు వాళ్ళు. ఎవరు సైన్యంలో? సౌలు గారి రాజ్యంలో సైన్యంలో సైన్యాధికారులు ఎవరు? దావీదు అన్నదమ్ములు. వాళ్ళు భయపడిపోయారు. అందరూ భయపడిపోతున్నారు. కానీ దావీదు ఒకటి పట్టుకున్నాడు. ఏంటి చెప్పండి? దేవుడిచ్చిన హక్కు ఏంటో అది ఆయన గుర్తించాడు అన్నమాట. అంటే నీకు దేవుడిచ్చిన హక్కు ఏంటో ఆ హక్కు ఉన్నటువంటి పత్రం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు సాతాను ఓడిపోద్ది. నువ్వు దానికి క్షమాపణ చెప్పకూడదు. సాతానికి క్షమాపణ చెప్పకూడదు. సాతాను కన్నీరు కార్చకూడదు.
దేవుడు నాకు ఇచ్చిన అధికారం, నేను వాక్యం తీసుకోవాలి. రెండంచులు గల ఖడ్గం వంటిది రెండంచులు గల ఖడ్గం వంటిది ప్రణాము చేతిలో మెరిసిన వాక్యము. ఆ వాక్యం కోరేదను, ఆ వాక్యం నమ్మేదను, ఆ వాక్యమే బలమైనది అయ్యా, ఆ వాక్యమే బలమైనది, ఆ వాక్యమే బలమైనది అయ్యా, ఆ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదను, నీ వాక్యం నమ్మేదను, నీ వాక్యమే బలమైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం ఎవరంటే దేవుడు. వాక్యం ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆయన బిడ్డలమైన మనకు దేవుడు తన తానే మనకి ఇచ్చేసుకున్నాడు. ఈ బైబిల్ మీరు పట్టుకున్నారు, ఇది ఎవరిది చెప్పండి? దేవుడు. దేవుడు ఏం చేశాడు? నీకు ఇచ్చేశాడు. అంటే తను తాను నీకు అప్పగించుకున్నాడు. ఎవరిని ఓడించడానికి? సాతాన్ని. ఇప్పుడు సాతాను గొలియాతు వలె నీ మీదకి వస్తున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? క్యాన్సరు, టీబీ, హార్ట్ అటాక్, ఇంకా ఏ బలయంతో ఏ దీర్ఘకాల వ్యాధి నిన్ను పట్టుకుని పీడిస్తుందో, నొప్పులు, రకరకాలైనటువంటి భయాలు, ఆందోళనలు, బీపీలు, షుగర్లు, ఇవన్నీ ఎవరు? గొలియాతు. దేవుడికి స్తోత్రం. పెద్దగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ గొలియాతుని నువ్వు దేంతో జయించాలి? రెండంచుల వాక్యమనే ఖడ్గముతో నువ్వు దాన్ని ఓడించాలి. నీ ఒక్కేమిటో నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు దావీదు చూడటానికి చిన్నవాడుగా ఉన్నాడు. నువ్వు ఈ రోజున బలీయుడిగా ఉండవచ్చు. నీకు బలమైన ఆయుధం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. ఆయన మన పరుగు తండ్రి. ఆ తండ్రి మన పిల్లల్ని ఎలా జయించాలో తాతాన్ని ఆయనకు ముందు ఎరుగున్నాడు కాబట్టి ఆయుధం తీసుకోమన్నాడు ఆయన. క్షమాపణ చెప్పొద్దు నువ్వు దానికి. ఒకటే, దేవుని సొత్తు మీద సాతానా నీ చేతులు తీయని. నీకు బాగా వచ్చినా మోకళ్ళి రెండు చేతులు పైకెట్టు దేవుని దగ్గర ఒప్పుకోలు చేసుకో. కన్నీరు కాడ్చి ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకో. ప్రభు నన్ను క్షమించు. ఎందుకంటే మన తండ్రి దేవునికి దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. మన తండ్రిని మనం గుర్తు చేసుకోవాలని చూస్తున్నాడు. మనకు మేలు చేయాలని చూస్తున్నాడు. నీకు సంతోషం ఇవ్వాలని చూస్తున్నాడు. నీకు బలం ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన ఆయుధములు నీవు ధరించుకొని సాతాన్ని నీవు ఎదిరించాలా. వాడు ఓడిపోతాడు. ఎందుకంటే కల్వరిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ తలని ఆయన చిత్తుకుట్టాడు. నీ మీద వాడికి అధికారం లేదు, ఏమి చేయలేడు. నువ్వెవరో నువ్వు గుర్తు చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దావీదు తను ఏమై ఉన్నాడో ఆయన గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు చూడటానికి చిన్నవాడుకున్నాడు, తండ్రికి కూడా పనికిరాని వాడుకున్నాడు. అందములు నీ పని ఏమి లేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటున్నారు. కానీ దేవుని దృష్టిలో ఏమై ఉన్నాడో దావీదు దేవునికి తెలుసు. గొర్రెల కాపరిగా వాళ్ళు చూశారు, కానీ దావీదుని దేవుడు ఒక రాజుగా చూశాడు. దేవుని స్తోత్రం. ఎలా చూశాడు ఆయన్ని? ఒక రాజుగా చూశాడు. ఆయన తండ్రి గొర్రెల కాపరిగా చూశాడు, అందములు గొర్రెల కాపరిగా చూశారు. కానీ దేవుడు ఆయన్ని ఇశ్రాయేలు రాజుగా చూశాడు. హల్లెలూయా. మనం కూడా రాజాది రాజకుమారులు బిడ్డలం. రాజాది రాజకుమారుల పుత్రికలు, రాజపుత్రికలు. మరి దేవుడు ఆయన అధికారము నీకు మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? ఆయన ఎవరికి ఇస్తాడు చెప్పండి? నేను మీ తండ్రిని అంటున్నాడు, మీరు నా కుమారులు, మీరు కుమార్తెలు. చూడండి, ఇక్కడ కొరింథీ రాసిన పత్రికలో 6వ అధ్యాయం 14 ఆ వారిలో నివసించి అంతరించుదును, వారి దేవుడిని ఎందును, వారు నా ప్రజల ఎందురు, వారి మధ్య నుండి బయలువడిలి ప్రత్యేకంగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టుకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరి మిమ్మల్ని చేర్చుకుందును. చూసారా, మీకు నేను తండ్రిని ఎందును, మీరు నాకు కుమారులను
కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభు. ఇది ఎవరి మాట? మరి దేవుని మాట కదండి. ఆయనే అంటున్నాడు, ఇప్పుడు మీరు నాకు కుమారులను కుమార్తెలు ఉంటాను, మీరు నాకేమండి మీకు తండ్రిగా నేను ఉంటాను అన్నాడు. అంటే తండ్రిగా ఉన్నాడు అంటే నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటాడు. తీసుకోడా? తప్పకుండా నీ గురించి ఆయన బాధ్యత తీసుకుంటాడు. నీకు శారీరకంగా ఉన్న బలహీనతలు, నువ్వు ఆత్మీయంగా మలుస్తున్నటువంటి బలహీనతలు, ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యలు, నీవెటువంటి ఒత్తిళ్ళు కూడా నీ చేతికి వెళుతుందో అన్నిటినీ కూడా ఆయన నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. నీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. నీవే దేవుని ఆలోచన అయి ఉన్నావు. మరి ఎవరు ఆలోచన? దేవుని ఆలోచన. ఆ తండ్రి నీ గురించి ఆలోచిస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నాకు ఈ భూ సంబంధమైన వాటి మీద మన మనసు పెడుతున్నాను, వాటి గురించి నేను చింతిస్తున్నాను. పైగా దేవుడిని దూరంగా పెట్టుకుంటున్నాను. ఎలాగా? దేవుడు నాకు దూరంగా ఎలా ఉంటున్నాడు? అలా జరుగుతుందా? అలా చేస్తుందా? ఇదంతా నిజమేంటి? ఫలానా వ్యక్తి అలాగైపోయాడు, ఫలానా వ్యక్తి ఇలా జరిగింది. సాతాను ఎప్పుడు కూడా ఓడిపోయిన వాళ్ళని నీకు చూపిస్తుంది. ప్రభుత్వం అన్నాడు, నువ్వు ఓడిపోయిన వాళ్ళని నువ్వు చూడొద్దు. చూసారా? నీ విశ్వాసం నీకెంత పరిమాణంతో దేవుడిచ్చాడో ఆ విశ్వాసంతో నువ్వు సాతాన్ని జయించాలి. చూసారా? ఆవగినంత విశ్వాసం అని ఉన్నట్టయితే ఈ కొండను తీసుకెళ్ళి సముద్రంలో పడవేయమంటే అది పడవేయబడుతున్నాడు. విత్తనము అది భూమికి అప్పగించుట నీ పని. విత్తనం అంటే దేవుని వాక్యం, భూమి ఏంటంటే ఆ నేల, సార్వత్రం నీ హృదయం. దేవునికి స్తోత్రం. విశ్వాసంతో దేవుని వాక్యాన్ని నువ్వు తీసుకోవాలి. అయితే అపవాది ఏ సమయంలోనైనా ఏ గడిలోనైనా నీ మీద వాడు దాడి చేయగలడు. ఎక్కడైనా సరే వాడు బహు క్రూరుడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఎరుగున్నాడు కాబట్టి ముందుగానే ఏం చేశాడు? ఆయన మనకి ఆయుధం ఇచ్చాడు. అదేమిటంటే దేవుని వాక్యం. సాతాన్ని తిప్పికొట్టగలిగే ఆయుధం ఏంటి? దేవుని వాక్యం. నువ్వు ప్రతిరోజు కూడా ఆయన వాక్యమును చదువుతూ దేవుని వాక్యమును పక్కన పట్టేయకూడదు. రోజు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉండు. దేవుని వాక్యం గురించి మాట్లాడుతూ ఉండు. ఆఖరికి నీ ఫోన్ చేసే వారితో కూడా నువ్వేం చేయాలి? దేవుని వాక్యం చెప్తూ ఉండు. నువ్వు నడిచి వెళ్ళేటప్పుడు కూడా దేవుని వాక్యం గురించే మాట్లాడుతూ ఉండు. అంటే దేవునికి నువ్వు ఎలాగ దగ్గర అవుతావు? ఏ విధంగా దేవునికి మనం దగ్గర అవ్వగలం? నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఎప్పుడు దేవునితో నువ్వు పని చేస్తున్నప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నావు అనుకోండి, మనం అవుతున్నప్పుడు దేవునికి దగ్గర దేవునికి దగ్గర అవుతున్నాం. అంటే ఏం చేస్తాడు దేవుడు? ఆయన ఆలోచనలన్నీ నీ లోపలికి వస్తాయి, ఆయన తలంపులన్నీ నీ లోపలికి వస్తాయి. ఆయన పరిపూర్ణమైన చిత్తము చేయడానికి నీ గమనం అంతా కూడా దేవుడు మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. నువ్వే పని చేసినప్పటికీ కూడా దేవుని గురించి మాత్రం ఆలోచన నీవు కలిగి ఉన్నప్పుడు నీ మనసంతా ఆయన వాక్యముతో నింపబడనివ్వండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 3:86 చూడండి. ఇప్పుడు సాతానుడు వారికి మధ్య కూర్చుని ఆయనకు తెలియను, కావున ఆయన వాడు దాక్కునేటకు. చూసారా? సాతాను వారి మధ్యకు వచ్చునని ఆయనకి తెలుసు. అంటే ఆదామవ్వల దగ్గరికి అపవాదు వస్తుందన్న సంగతి ఎవరు తెలుసు? మన తండ్రికి తెలుసు అంట. సాతాను నీ దగ్గరికి వస్తుందన్న సంగతి ఆయన తెలుసు కాబట్టి ఆయన ఏం చేశాడు? వారు దాక్కోవడానికి ఒక స్థలము ఇచ్చాడు. దాక్కునేటువంటి ఒక స్థలం ఇచ్చాడు ఆయన. దావీదు అంటాడు, నా దాగుచోటు నీవే అన్నాడు. దాగుచోటు ఆయనే. ఆశ్రయము, దుర్గము, నా కోట, నా కొండ, నా బలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు దాక్కోవటానికి ఒక స్థలము ఆయన వారికి ఇచ్చాడు. ఎవరికి? ఆదాము వాళ్ళకి దేవుడికి ఇచ్చాడు మాట. వారి చుట్టూ ఒక కోట నుంచెను. ఆయన తన యొక్క సొంత బిడ్డలను గూర్చి జాగ్రత్త వహించుటకు ప్రయత్నించుండగా దేవుని కనను మెరుగైన స్థలం
దేవుడి స్తోత్రం. దేవుడి కంటే మెరుగైనటువంటి స్థలం ఏమైనా తెలుసా? చెప్పండి. దేవుడు తెలుసు. ఎక్కడ నీకు దేవుని ఆశ్రయం ఉందో, ఎక్కడ నీ కోపదల ఉందో ఆయన తెలుసును. ఆయన చెప్పినటువంటి ఆ చోట నీవు నిలిచి ఉంటే నీకేముంది? చూడండి, ఆ మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలు వారు ఎక్కడ ఉండమన్నాడు? వాళ్ళని గోషేనులో ఉండమన్నాడు. ఎక్కడ? గోషేను. అది దేవుని వాక్యం. అది నోవా కాలంలో దేవుడు ఏం చెప్పాడు? ఓడలోకి రమ్మన్నాడు. వాళ్ళు ఏం చేయాలి? ఓడ. దేవుని వాక్యం అది. లోతు కాలంలో సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి బయటికి రమ్మన్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి ఆయన పిలుస్తున్నాడు? ఇప్పుడు వాక్యంలోకి రమ్మంటున్నాడు. ఇప్పుడు వాక్యం ఎవరు? దేవుడు. ఇప్పుడు ఈ వాక్యం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? ఇక్కడి నుంచి పైకి. నోవా కాలంలో ఆయన వధువును లోపలికి తీసుకెళ్ళాడు. లోతు కాలంలో ఆయన బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ కాలంలో ఆయన వధువుని పైకి దేనిస్తాం. మనందరం దేనిస్తాం. అక్కడికి వెళ్తున్నాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వత ఆనందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వత ఆనందమేది లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేవి లోకములోన కొంతకాలమేలును శ్రమలు. పొందవలేవి లోకములోన కొంతకాలమేలును శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. 4వ ముద్రలో 280 చూడండి. దేవుడు వాక్యమనే కంచెను తన బిడ్డల చుట్టూ ఉంచెను. మరియు అవ్వ తన యొక్క మెడను బయటకు చాచి సాతాను చెప్పింది నిజమేని దానిని దేవుని స్తోత్రం. చూసారా? అంటే దేవుడు ఎక్కడ పెట్టాడు? కాపుదలు ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. కానీ సాతాను చెప్పింది నిజమే అని ఏం చేసిందంట? ఆ మెడ సాచిందండి. అబద్ధమును నమ్మక ముందు నువ్వేం చేయాలి? నిజాన్ని నీవు సందేహించాలి, విడిచిపెట్టాలి. నువ్వు సందేహించకుండా విడిచిపెట్టకుండా అబద్ధం నమ్మవు. ఏం చేసింది? అబద్ధం చెప్పింది ఎవరు? సాతాను. ఎవరితో? హవ్వతో. దేని మీద? దేవుని మీద. ఇప్పుడు ఏం చేసింది? నిజాన్ని విడిచిపెట్టింది ఎవరు? హవ్వ. అబద్ధమును నమ్మక ముందు నిజాన్ని విడిచిపెట్టింది, నిజాన్ని సందేహించింది. ఇప్పుడు అబద్ధమే నిజం అనుకుంది. ఏమైంది? పాపము, వ్యాధి, మరణం, భయం. దాని ఫలితం మనం అనిపిస్తున్నామా లేదా? మనందరికీ ఎందుకు వచ్చింది ఇవన్నీ? ఈ భయాలు ఎందుకు వచ్చినాయి? చనిపోవటాలు ఎందుకు వచ్చినాయి? వ్యాధులు ఎందుకు వచ్చాయి? బాధలు ఎందుకు వచ్చినాయి? ఒకసారి హాస్పిటల్కి వెళ్తే మనకు తెలుస్తుంది ఆ పరిస్థితికి వెళ్ళకూడదని. ఇప్పుడు అందరికీ భయం వేస్తుంది. హాస్పిటల్కి వెళ్ళకూడదు బాబోయాను. వెళ్ళే వాళ్ళు అన్న పెట్టి నేను బిగించి ఏం చేస్తున్నాడు తెలియట్లేదు. ఒకసారి వెళ్ళేవంటే అంతే నీ పని. చూసారా? అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఈ రోజున జరుగుతున్న కారణం ఏంటంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు చేసిన పాప ఫలితమును మనం ఈ రోజున కోసుకుంటున్నాం. చూసారా? ఇప్పుడు ఆ పాపమునకు చెల్లించడానికి దేవుడే ఒక మానవుడిగా వచ్చి మన కొరకు ఆయన బలిగా సిలువలో ఆయన బలి అర్పించేశాడు. ఆ పాప శిక్షను విడిపించడానికి, మరణమును జయించడానికి, వ్యాధిని స్వస్థపరచడానికి దేవుడే ఆయన శరీరము వచ్చి మన కోసం ఆయనంతా చేశాడు. కానీ ఇప్పుడు కూడా ఆయన చేసిన దాన్ని మనం పూర్తిగా నమ్మలేకపోతున్నాం.
నేను స్వస్థపరిచేవా నేనే, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందితిని. 2000 సంవత్సరాల క్రితమే అంతా నీ కొరకు జరిగిపోయింది. దాన్ని నమ్మట్లేదు మనం. ఆయన చేసిన దాని మీద నేను విశ్రాంతి పొందమని దేవుడు కోరుకుంటున్నాడు. జరిగిన తర్వాత నమ్ముతాను అంటున్నావు. విశ్వాసం అంటే ఏంటంటే అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువైనది. విశ్వాసము జరగకముందే జరుగుతుందని జరిగిపోయినని నేను నమ్ముతాను. అప్పుడు అది కార్యం జరుగుతుంది. దేవుడిని వెంటనే జరగవచ్చు, లేకపోతే రాత్రిలో జరగవచ్చు, లేకపోతే మన రోజున జరగవచ్చు. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ నేనేం చేయాలి? ఇప్పుడు వాక్యమునకు నా హృదయంలో నేను చోటిచ్చి దానికి ఏం చేస్తున్నాను? ఇప్పుడు నీరు పోయిన పని స్వస్థపరిచేవాడు నేనే. ఆయన పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందితిని. నాకు సందేహం కలగకుండా నేను దాని మీద విశ్వాసం. నా పరిస్థితులను చూడను, నాకున్న వాతావరణం చూడకూడదు. మనసు ఏం చేస్తంటే నీకు శరీర బలహీనతను చూపిస్తుంది, నీకున్న వ్యాధి లక్షణాలు చూపిస్తుంది. దాన్ని చూడకూడదు. మనం ఎవరు చూడాలి? దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం చూడాలి. ఏంటంటే వాగ్దానం ఇచ్చిన వాడు, ఆయన నమ్మదగిన వాడు, నెరవేర్చే దేవుడు. దేవుని స్తోత్రం. నీ పట్ల దేవుడు నెరవేర్చే దేవుడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువు వారి మీద అపవాది దాడి చేసినప్పుడు ఆయన ఏ ఆయుధం తీసుకున్నాడు? 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ఆకలి కొన్నాడు. సాతాను వచ్చింది ఎవరి దగ్గరికి? యేసు ప్రభువు వారి దగ్గరికి. ఏముంటుంది? రాయిని తీసి రొట్టుగా, రాయిని రొట్టుగా చేయలేడు ఆయన. రాయిని రొట్టుగా చేసి తినలేడా? కణాలో వివాహంలో నీళ్ళని రసంలో మార్చిన దేవుడు 5 రొట్టెలు 2 చేపలని 5,000 మంది పంచిపెట్టగా 12 గంపలు మిగిలి ఇన్ని కార్యాలు చేసిన యేసు ప్రభువు రాయిని రొట్టుగా చేయలేడా? ఆయన ఏమన్నాడు? 4వ అధ్యాయం మత్తయి 4వ వచనం చదవండి. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని మాట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. చూసారా? ఎప్పుడు సాతాను నిన్ను మీద దాడి చేస్తూ దెబ్బకూడదంటే ఆయన వాక్యమును నువ్వు బలంగా నమ్ముకోకుండా, దాని మీద విశ్వాసము లేకుండా, నీ వాక్యమును నువ్వు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అది ఎవరి మీదైనా అది దాడి చేయటానికి దానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. నువ్వు జ్ఞానం కలిగి ఉండవచ్చు, తెలివితేటలు ఉండవచ్చు, సంపాదన కలిగి ఉండవచ్చు, ధనం కూడగొట్టుకోవచ్చు, భూములు సంపాదించవచ్చు, ఇవన్నీ సంపాదించుకోవచ్చు. కానీ ఇవేమి కూడా సాతాన్ని ఓడించవు. సాతాన్ని ఓడించగలవా? డబ్బుతో, బలంతో, లేకపోతే నీకున్న జ్ఞానంతో, తెలివితేటలతో నువ్వు ఓడించగలవా? ఏమంటే ఇప్పుడు వ్యాధితో ఉన్నాడు, రోగంతో పడి ఉన్నావు హాస్పిటల్లో. నాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది అని అంటే వ్యాధి పోద్దా? నీ వ్యాధిని, నీకు తెలివితేటలు, నీ వ్యాధి వ్యాధిని స్వస్థపరచు. నాకు డబ్బు ఉందంటే డబ్బు స్వస్థపరచుదా? అంటాడు లక్షలు రోజు కింద కట్టాలి, డబ్బులు పోగు చేసుకుని వెళ్ళాలి. అంతేనా? ఎక్కడ అప్పు జబ్బు చేసుకుని వెళ్ళటమే. డబ్బు తెమ్మంటున్నాడు, నమ్మకం పుట్టిస్తాడు, దేవుడిలాగా మాట్లాడతాడు, దేవుడిలాగే నమ్మకం కలుగుతుంది మనకి. ఇంకా ఆఖరి సమయంలో ఇంకా అవకాశం ఉందేమో. మనం ఎంతో ఆతృతతో అన్నీ అమ్మేసుకుని పట్టిపోయి ఇచ్చేస్తాం. ఈ దేవుడు అలాంటి వాడు కాదు, మోసం చేసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మాట చెప్పాడంటే ఆయన మాట నిలబెట్టుకుంటాడు. నిన్ను స్వచ్ఛపరిచేవాను నేనే. మరి ఆయనకి అప్పగించుకోవడానికి ఎందుకు నీకు ఈ బాధలు, ఎందుకు ఈ తంటాలు? నేను దేవునికి అప్పగించుకుని దేవుని మాటకి నీవు లోబడి ఆయన చెప్పినట్టుగా చేయటానికి నువ్వెందుకు విధేయత చూపించకూడదు? దేవుడు నిన్ను చేయడనుకుంటున్నావా? దేవుడు నిన్ను బాగు చేయడనుకుంటున్నావా? దేవుడికి సహాయం చేయడనుకుంటున్నావా? బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? మన గుడికి ఎందుకు వస్తున్నాం మనం? దేవునికి స్తోత్రం. మన దేవుడు నిజమైన దేవుడు, అబద్ధ మాటకు ఆయన నరుడు కాదు. ఆయన ఏ మాట చెప్పాడో అది నీకు జరుగుతుంది. నమ్మండి. దేవునికి స్తోత్రం. చూసారా? అంత పట్టుకెళ్ళి ఆడికిపోతున్నావు లక్షలన్నీ. దేవుడు తెచ్చేటప్పుడు చిల్లర పట్టుకుని ఇక్కడ వస్తున్నారు. ఎందుకు అంత డబ్బు? దేవుడికి ఒక కార్యమని చేసావా నీ జీవితంలో? ఏ కార్యంలో నేను పాలు పొందావా?
ఏ కార్యంలో నీ చేతులు కలిపావా? దేవునికి స్తోత్రం. ఏది నీవు ఒక సాక్ష్యం ఏది నీ దగ్గర నీ జీవితంలో? దేవునికి స్తోత్రం. దేవుని చూపించు దేవుని దగ్గర. హిజ్కియా మహారాజు మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా వచ్చాడు. హిజ్కియా మహారాజు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు నువ్వు సాకి పెట్టుకున్నాడు అంతే. హిజ్కియా కోపం రాలేదు, రాజుగారిని కదా, ఎవడో మనుషుడు వచ్చి నన్ను చచ్చిపోతాం అన్నాడు. కోపం వచ్చిందా? రాలేదు. మరణం అని చెప్తే ఎవరికైనా కోపం వస్తుంది, లేదా అతని మీద తిరగబడతాం. కానీ హిజ్కియా మహారాజు దేవుని భయభక్తులకు వెళ్ళినవాడు కాబట్టి వెంటనే గదిలోకి వెళ్ళిపోయి మోకరించి కన్నీరు కార్చి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడు. సత్యంతో యథార్థతతో నేను ఎట్లు నడిచాను ఒక్కసారి నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని కన్నీరు కార్చాడంట. ఎవరు? హిజ్కియా మహారాజు. దేవుని స్తోత్రం. ఆ ప్రార్థన చూడండి, యెషయా చెప్పేసి వెళ్ళిపోయాడు, నువ్వు చనిపోతావని. ఇంకింటికి వెళ్ళలేదు యెషయా. ఇక్కడ హిజ్కియా పశ్చాత్తాపంతో దేవుని ప్రార్థన చేసుకున్నాడు. సరే, దేవుని వాక్యము హిజ్కియా ప్రార్థన మార్చిందంట. ప్రవక్త అన్నాడు, యెషయా మాట ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాట. దేవుని మాట జరిగిపోద్ది. కానీ యెషయా చెప్పిన దేవుని మాట ఇప్పుడు హిజ్కియా కన్నీటి ప్రార్థన మారు మనసు ఏం చేసింది? దేవుని మనసునే మార్చేసింది. చూసారా, ప్రార్థన పరిస్థితులను మార్చేద్దామాట. నీ జీవితంలో ప్రార్థన చేసి దేవుడి దగ్గర అప్పగించుకొని, ప్రభువా నీకు ఇష్టంగా జీవిస్తాను, నీకు ఇష్టమైన పనులు చేస్తాను, నీ సన్నిధిలో నేను గడుపుతాను, నమ్మకంగా ఉంటాను ప్రభువా, నీ కొరకే జీవిస్తాను ప్రభువా, లోకం కాదు నాకు, నీవే ముందు, నిన్నే ముందు పెట్టుకుంటాను. నీ ఒప్పుకోలు సరిగా దేవుని దగ్గర నీ హృదయంలో నీ ఒప్పుకుని విశ్వసించి దేవుని దగ్గర చెప్పు. సమయం ఉంటే వస్తాను, ఖాళీ ఉంటే వస్తాను, నాకు తీరికుంటూ వస్తాను, నాకు ఏ పని లేకపోతే వస్తాను అవి చెప్పేటువంటి దేవుడు ఇష్టపడాడు. దేవుడి దగ్గరకు బలమైన ఒక తీర్మానం కావాలి, బలమైన ఒక నిర్ణయం కావాలి నీ జీవితంలో. దేవునికి ఒప్పుకోలు చేసుకోవాలి. చావు బ్రతుకుల మధ్య నువ్వు కొట్టుమిట్టాడుతావు. ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి నీ జీవితంలో వస్తాయి. అన్ని రోజులు ఒకలాగా వెళ్ళిపోతున్నాయి అనుకుంటున్నావేమో, బాగానే ఉన్నాను కదా అనుకుంటున్నావు. కానీ దేవుడు ఒక్కొక్క పరిస్థితి సమయంలో నిన్ను చెప్తారు, నీకు ఎవరు చనిపోయిన సంగతి, కానీ నీకే అనిపిస్తుంది నువ్వు దేవునితో నువ్వు సెలవిచ్చావు, నీ మాట పోలుసుకున్నావు, నీకు నేను మాట ఇస్తున్నాను అని చెప్పి నీవు ఆయనకి దగ్గర క్షమాపణ అడిగి ఆయన్ని మనం బ్రతిమలు ఆడుకుని చూడండి. హిజ్కియా ప్రభు దగ్గర మనం ఒప్పుకోలు చేసుకున్నప్పుడు తప్పకుండా నీకు ఆయన సహాయం చేస్తాడు. నేను హల్లెలూయా. విడుబడి నిన్ను ఎడబాయడు, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, ఓ విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోనా, మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోనా. భయము లేదుగా, దేవుడు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. యేసుని నమ్మిన వారికి. వారికి హల్లెలూయా. దేవుని వాక్యము నీ మనసులో నీవు ఎప్పుడైతే అంగీకరిస్తావో అది నీకేమొస్తుందంటే జీవం వస్తుంది. వాక్యములో ఉంది జీవము. దేవుని స్తోత్రం. అంటే నీ ఆలోచనలోకి దేవుని వాక్యము చొరబడినప్పుడు ప్రవక్త అంటాడు నీ గమనమే మారిపోద్ది అన్నాడు. అంటే నీ మనసులోకి దేవుని ఆలోచనలు చొరబడాలి. ఆయన ఆలోచనలు నీ మనసులోకి రావాలన్నమాట. రావటానికి నువ్వు అవి గుర్తు చేసుకుంటూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నా ఆలోచన కంటే దేవుని ఆలోచనలు
నిత్యమైనవి, శాశ్వతమైనవి. ఇప్పుడు దేవుని ఆలోచనలు నా మనసులోకి ఏం చేయాలి? ఇప్పుడు చొరబడటానికి నేనేం చేయాలి? ఇప్పుడు అప్పగించుకున్నప్పుడు నీ గమనము మారిపోతాయి. దేవుని స్తోత్రం. ఇప్పుడు నీ ప్రాణము వాక్యమును పట్టుకుంటుంది, అందులో జీవం ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మీ అందు నా మాటలను నిలిచినట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. అంటే మనసులో అంగీకరించాలి, తర్వాత హృదయంలో దాన్ని విశ్వసించాలి. మనసులో ఏం చేయాలి? అంగీకరించాలి, హృదయంలో విశ్వసించాలి. అప్పుడు దేవుని వాక్యము నిజమగును. దేవుని స్తోత్రం. జరా మనసులో నువ్వేం చేయాలి? అంగీకరించడం, హృదయంలో విశ్వసించడం, ఆయన మాట నమ్మడం. నిజం, దేవుడు చెప్పింది నిజం అని నీ హృదయం పూర్తిగా ఆ వాక్యమును పట్టుకోవాలి. అలాగను నీ మనసుతో అంగీకరించాలి. మనసులో యుద్ధం ప్రారంభమవుతుంది, నిజమా కాదని. ఏవైపు ఉండాలి? నిజమైపోయి తిరగాలి. అప్పుడు అది నీకు జీవం ఇస్తుంది. దేవుని వాక్యం ఏం కలిగిస్తుంది? నీకు జీవము. అంటే మనసులో సందేహము నీళ్ళు రానివ్వకూడదు. దేవుని వాక్యం నిజమనేటట్టుగా నువ్వేం చేయాలి? ఈ వాక్యాన్ని తీసుకోవాలన్నమాట. సందేహం కలిగించింది అనుకోండి, నాకు ఏం జరుగుతుంది, అలాగా జరుగుతుంది ఏంటి అని నేను నమ్ముతున్నాను అని అనకూడదు. వాక్యం నిజం, దేవుడు తప్పకుండా జరిగి తీరుతుంది, ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు అనే నమ్మకము నాలో కలగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీలో పాత జ్ఞాపకాలు కొన్ని సాతాను నీలో ఉంచుతాయి. పాత మనస్సు నీలోకి రానివ్వకూడదు. జరా నేను ఓడిపోవచ్చు, అది సరికాకపోవచ్చు అనుకోవద్దు. ఆ తలంపు మాత్రము నీలోకి రానివ్వకూడదు. దేవుని స్తోత్రం. ఎప్పుడు కూడా నీవు సందేహం కానీ, నేను ఓడిపోతానని కానీ, దేవుడు చేయడని మాట కానీ నీ తలంపులోకి, నీ ఆలోచనలోకే రాకూడదు. దేవుని స్తోత్రం. దావీదు అంటున్నాడు కీర్తనలో 91 కీర్తన 7వ వచనంలో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. దేవుని స్తోత్రం. అంటే నీ పక్కన 1000 మంది పడిను, కుడి పక్కన అపాయము నీ యొద్దకు రాదు. ఎవరి మాట? అది దేవుని మాట. చూసారా? అంటే దేవుని మాట నీవు తీసుకున్నప్పుడు జరగబోయేటువంటి అపాయం నుండి నిన్ను తప్పిస్తాడైనా. ఆయన కాపుదలు నీకు ఇస్తాడు మాట. దేవుడు తన దూతలను నీకు ఆజ్ఞాపిస్తాడు. అక్కడ ఆ పరిస్థితి వాతావరణంతో మారిపోద్ది. చూసారు? నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు ఆయన దూతలు నీకు కావలిగా వస్తాడు. యెహోవాను భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉంటాయి. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతిక్షణం రక్షకుడు, రక్షకుడు ప్రతిక్షణం పక్షముండు రక్షకుడు. దేవుని యాందు నిరీక్షణ ఇచ్చి నా ప్రాణమా, దేవుని యాందు నిరీక్షణ ఇచ్చి హల్లెలూయా. ఎలాగా అపవాది వారిని జయించింది? దేవుని వాక్యం మీద ప్రశ్నించి సందేహం కలిగించడం వలన వారిని ఏం చేసింది? దేవుని మార్గం నుండి వారిని బయటికి లాగేసింది. ప్రశ్న, సందేహము ఎప్పుడైతే నీ లోపల మొదలైందో ఇప్పుడు దేవుని వాక్యం నుండి నువ్వు దూరం అయిపోతావు. చూసారా? అందుకే నేను ఎప్పుడు కూడా దేవుని వాక్యమును ప్రశ్నించొద్దు, సందేహించొద్దు. అవిశ్వాసమే పాపము. అంటే వాక్యంలో నివంత వరకు నీకు కాపుదలుగా ఉన్నాడు దేవుడు. వాక్యమునకు నీవు వెనుకగా ఉండాలి, వాక్యము నీ ముందు ఉండాలి. ఎవరుండాలి ముందు? వాక్యం ఉండాలి. ఎలాగను? నీ నడవడిలో, నీ మాటల్లో, నీ వ్యాపారంలో, నీ సహవాసములో, నీ ప్రతి పనిలో ముందు ఎవరుండాలి? దేవుడి వాక్యం పెట్టుకో. అన్నిట్లోని
నీ మాటల్లో, నీ పనుల్లో, నీ సహవాసంలో, నీ వ్యాపారంలో, అన్ని పనుల్లో ముందు ఎవరు ఉండాలి? దేవుని వాక్యం. దేవుని వాక్యం ముందు పెట్టుకున్నప్పుడు దేవుడు నీకు తప్పకుండా ఆయన దూతలు కావాలండి నిన్ను కాపాడతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అవ్వ ఏం చేసిన, దేవుని వాక్యమునకు వెనుకకు వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అపవాదం ఏం చేసిందంటే వెళ్ళని వాక్యం నుండి బయటికి లాగింది. అందుకే చూడండి, ముందుగా ఆదికాండము 3వ అధ్యాయము 4, 5, 6 వచనం చదవండి. మీరు చావనే చావరు, ఎలానగా మీరు చావనే చావరు అని ఎప్పుడైతే అందో, అంటే దేవుని మాట మీద ఏం చేసింది? అబద్ధము చెప్పింది. దేవుడు ఏమన్నారు? నిశ్చయంగా మీరు చచ్చేదురు అని చెప్పాడు. చూసారా, ఈరోజు నా దేవుడు తన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్తల ద్వారా దేవుడు తన మాటను మనకు పేలిపరుచుకుంటున్నాడు. యాని కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలు కూడా ఏం చేశారు? వారు ప్రకటించుతూ వచ్చారు. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా యోహాను కాలం వరకు ప్రవక్తల నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా సొరబడుచున్నారు. ధర్మశాస్త్రములో ఒక పుల్లైనను తప్పోటు కంటే ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము. దేవుని స్తోత్రం. యాని కాలం వరకు ధర్మశాస్త్రము ప్రవక్తలను ఉండిరి. ప్రవక్తలు ఉన్నారా లేరా? ఉన్నారు. అది మోషే అన్నాడు, ఆ ప్రవక్త మాట విన్నవాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పాడు. ఎవరి గురించి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకముందే మోషే ప్రవచించాడు. మోషే లేఖనం ప్రవచనం ప్రకారంగా యేసు ప్రభు రంగ మీదకి వచ్చినప్పుడు యూదులు, ఇశ్రాయేల్ ప్రజలు వారు గుర్తించడంలో తప్పిపోయారు. ఆయన సిలువ వేశారు. మోషే మాట్లాడింది ఆయన గురించే. సరే, ఈ రోజున ఒక ప్రవక్తను దేవుడు రంగం మీద పంపించాడు. ప్రపంచంలో తలకిందులు చేశాడు ఆయన. ఎన్ని కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతములు జరిగాయి. ఈ ప్రవక్త ద్వారా దేవుడు చేసిన కార్యాలు చూసినట్లయితే మెస్సియా సూచన ఆయన ద్వారా జరిగింది. అంటే హృదయాలోచనలు మెసేజ్ చూసినట్టు చెప్పండి. హృదయ రహస్యములను బయలుపరచడం. ఈ భూమి మీద ఎంతవరకు కూడా ఇలాగ పరిచర్య ఎవరి ద్వారాగా జరగలేదు. ఆయనకంటే ముందు వచ్చారు ఇంటికి మంది ప్రవక్తలు. ఆయనకంటే ముందు ఎంతోమంది గొప్ప గొప్ప వరల్డ్ రోబర్ట్స్, మరి ఏలెన్, ఇంకా ఆయన తర్వాత టిఎల్ లోస్బోర్న్, వాళ్ళు దేవుని స్వస్థతలు చేశారు, అద్భుతాలు చేశారు. కానీ హృదయ రహస్యములను ఎవరు అంత స్పష్టంగా ఈయన వల్లే వాడబడిన వారు ఎవరు లేరు. అంటే ఏంటి? మెస్సియా సూచన ఈ కాల ప్రవక్త ద్వారా జరిగింది. దేవునికి స్తోత్రం. హృదయాలోచనలు బయలుపరిచాడు. నువ్వు ఎన్ని పరిస్థితులు వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏం జరిగింది నీకు, హాస్పిటల్కి వెళ్ళావు, హాస్పిటల్ ఏం జరిగిందో అంతా ఆయన చెప్పేశాడు. ఆ సహోదరి ఒప్పుకుంది, అంతా నిజమే, అంతే, ఇప్పుడే ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, ఇప్పుడు వెళ్ళిపోమన్నాడు స్వస్థత పొందుకుని. అంత ఖచ్చితంగా ఈ ప్రవక్త త్వరగా పరిచర్య జరిగి దేవుడు నిరూపించబడిందంటే దేవుడు ప్రవక్తల్ని ఈ భూమి మీదకి పంపుతూ వచ్చాడు. ఆయనకు ఒక సాక్షిగా ఉండటానికి దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ చివరి కాలంలో దేవుడు ఈ ప్రవక్త ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంఘములు వాక్యమును కోల్పోయినాయి, వాక్యంలో ఉన్నటువంటి ప్రభావం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే వారు సంస్థగా మారిపోయారో, సంఘశాఖగా మారిపోయారో, సిద్ధాంతములను వారి యొక్క శాఖలను వారు పట్టుకుని ఉన్నారో, దేవుడు అక్కడ వాక్యముగా నిలిచి ఉండలేడు, ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఏం చేశారు? ఇప్పుడు క్రీస్తును బయటకు వాళ్ళు తోలివేశారు. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాక్యం బయట ఉంది. ఏం చేస్తున్నాడు? ఆయన తలుపు తడుతున్నాడు. ఆలయం తలుపులు తీశారు అందరూ, కానీ హృదయమేనే ఈ తలుపులు తీయట్లేదు. మాకు ఈ ప్రవక్త వద్దు, మాకు ఈ వర్తమానం వద్దు, మాకు డబ్బు కావాలి, మాకు ధనం కావాలి, మాకు అవి కావాలి, ఈ కావాలి. వర్తమానంలో వస్తే మాకేమి దొరకదు. దేవునికి స్తోత్రం. డబ్బు ఆ ధనమాన్ని నిలబెట్టుతుంది,
డబ్బా నిన్ను ధనమా బతికిస్తుంది? దేవుని స్తోత్రం. బ్రతికించేది ఎవరు? దేవుని వాక్యము, దేవుని స్తోత్రం. ఎందుకు? ఆ సంఘ శాఖల్లో కూరిపోయి, ఆ సంస్థలో కూరిపోయి, వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతాలకి, వారు చెప్పినటువంటి మానవుని యొక్క పారంపర్యాచారులు దైవోపదేశములని బోధించున్నారు. వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. దైవోపదేశములని బోధిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పే మాటలన్నీ దేవదూతల వల్లే ఉన్నాయంట. ఎలాగే వీళ్ళకి అర్థమవుతుందో వాక్యం చదవండి, ప్రవక్త చెప్పిన మాటలు వినండి, వర్తమానం చూడండి. వర్తమానము వాక్యము ఒకటే. ఆయన ఏమి వాక్యమును కాకుండా ఆయన బయటికి వెళ్ళిపోలేదు. ఎక్కడ తీసుకెళ్ళాడు మనల్ని? వాక్యము దగ్గరికి. ప్రతి కాలానికి దేవుడు ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే, ప్రజలు ఎప్పుడైతే వాక్యముని తొలగిపోయారో, వారి ఇబ్బందులకు, బాధలకు, కష్టాలకు గురైపోయారు. ఏంటి ఈ రోజున విగ్రహాలను పూజ చేయట్లేదు, వాళ్ళ అన్యులు వీళ్ళ అన్యులు అని వాళ్ళ మీద వీళ్ళ మీద నువ్వు అంటున్నావు. నువ్వే విగ్రహాన్ని పూజ చేస్తున్నావు. ఎలాగా చెప్పండి? వాళ్ళు ఏదో తెలియక ఆ బొమ్మల వాళ్ళు మొక్కున్నారు. మనం తెలిసి మన దేవుణ్ణి మనం ఏం చేసాం? మన విగ్రహాలకు అయ్యాం. ఎలాగయ్యాం చూడండి. ఇక్కడ 1 సమూయేలు 15:23. ఆ తిరుగుబాటు చేయుట సోరు చెప్పుటను పాపముతో సమానము, మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను. ఏంటండి? సోరు చెప్పుట, తిరుగుబాటు చేయుట, సోరు చెప్పుట అను పాపముతో సమానము. తిరుగుబాటు చేయటం ఎవరి మీద? దేవుని వాక్యమే తిరుగుబాటు చేయడం. సోరు చెప్పుటని మాటతో సమానము. యెహోవా ఆజ్ఞను చూసారా? మూర్ఖత, అగుపరచుట, మాయా విగ్రహంతో సమానం. మూర్ఖత ఏంటండి? మూర్ఖత. చెప్పిన కొంతమంది లెక్క చేయరు. వాళ్ళ పని ఏంటో, వాళ్ళ పద్ధతులు ఏంటో, వాళ్ళ విధానం ఏంటో అలాగే ఉంటారన్నమాట. ఏవి నీనట్టుకుంటారన్నమాట. అంటే చెవులు. యేసు ప్రభువు అన్నాడు, చెవులు గలవాడు నా మాట వినును గాక, నాకేం సంబంధం లేదు. చూసారా? కొంతమంది ఆ వాక్యం విన్న తర్వాత దాని నిజమా ఏంటి అని అర్థం దేవుడు బయలుపరుస్తాడు. చూసారా? నేనే చెప్పాను, నువ్వు ఒక పెద్ద సంఘం ఉంది, పెద్ద జనం వచ్చేస్తున్నారు, అక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు వెళ్ళావా, నువ్వు మోసంలో పడిపోతావు. ఆ దేవుని వాక్యం ఎక్కడుందో, ఆయన ఎక్కడైతే ఏర్పాటు చేసుకున్నాడో ఒక నిజమైనది ఉంది. ఆ నిజమైన ఏంటి దేవుడు బయలుపరచాడు నీకు. నువ్వు అక్కడికి వెళ్ళాలి. కానీ దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలంలో దేవుడు నిన్ను కలుసుకోడు. ఆయన ఎక్కడ కలుసుకుంటాడు? ఆరాధకుని. దేవుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలంలో దేవుడు నిన్ను కలుసుకుంటాడు. అందుకని మనుషుడు ఏర్పాటు చేసిన ఆరాధన స్థలం కాదు. ఇన్ని లక్షల మంది వచ్చేస్తున్నారు, ఇంత ఆలయం ఉంది, దేవుడు లేకుండా జరుగుతుందా? ఇంత పెద్ద ఆలయం, దట్టి ఆలయం చూసావు నువ్వు? లేకపోతే ఏ గొప్పతనం చూసి వెళ్తున్నావు అక్కడికి? ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళి మళ్ళీ పైగా దేవునికి స్తోత్రం. వాక్యమును చూడు, వాక్యమును చూసి అతను చెప్పే బోధ విను. ఎలా చెప్తున్నాడు నువ్వు గమనించు. దేవుని వాక్యానికి అతను చెప్పేదానికి కూడా ఏమి తేడా కనబడిపోతే వర్తమానం చూడు, ప్రవక్త ఏం చెప్తున్నాడు అర్థమవుతుంది. అందుకని ఏ మనుషుడు కూడా సొంతంగా అనువాదం చేయకూడదు. ఏ మనుషుడు ఎవరికి వచ్చినట్టుగా వాడు అనువాదం చేస్తున్నాడు. బాప్టిస్ట్ సంఘానికి వెళ్ళండి, వాడు సొంతంగా వాళ్ళ అనువాదం. పెంతెకోస్తు సంఘానికి వెళ్ళండి, వాళ్ళ సొంతంగా వాక్యానికి అనువాదం. లూథరన్ సంఘానికి వెళ్ళండి, వాళ్ళేమి సొంతంగా అనువాదం. ఇదే బైబిల్, ఇదే బైబిల్ని మళ్ళీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని అనువాదం చేస్తున్నారు. మరి దేవుడు దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు వాక్యం నుండి దూరంగా సత్యమైన దానికి మనం దూరంగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడా దేవుడు? వాక్యంలో ఉన్నాడా? వాక్యంలో ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఆ వాక్యం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఒక నిజమైన డాక్టర్ దగ్గరని ఎక్కడ, మంచి డాక్టర్ ఎక్కడండి? మంచి డాక్టర్ ఎక్కడ? బాగా వైద్యం ఎక్కడ చేస్తాడు? ఎందుకు అడుగుతున్నావు? ఆరోగ్యంగా ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావా? శారీరకంగా ఆరోగ్యం కోసం ఎదుగుతున్నావు. మరి ఆత్మీయంగా నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీకేం కావాలి? ఇప్పుడు ఆరోగ్యకరమైన బోధ నీకు అవసరం కదా. ఏం కావాలి నీకు? ఆరోగ్యకరమైన బోధ కావాలి కదా. అంటే కలుషితము కానిటువంటిది ఆహారం తినకపోతే నీ శరీరం ఏమైపోద్ది?
ఆ రోగాలతో వ్యాధులతో మనం తినేటువంటి ఆహారం అంతా ఏమైపోయింది? పొల్యూషన్, కలుషితమైపోయింది. నీరు కలుషితం అయిపోయింది, గాలి పీల్చే గాలి కలుషితం అయిపోయింది. తినే ఆహారము దానికి మందులు కొట్టేస్తున్నారు, పిచికారి చేస్తున్నారు. వాటి వల్ల కొన్ని జబ్బులు వ్యాధులు వస్తున్నాయి. మరి ఆత్మీయ ఆహారం కూడా కలుషితం కానిది మనం తీసుకోవాలంటే ఇప్పుడు మన తాజా ఆహారం కావాలి కదా. ఆర్గానిక్ ఫుడ్ కోసం ఎక్కడెక్కడికో పరిగెట్టి తెచ్చుకుని కొనుక్కుని తింటున్నారు, మంచి శరీరానికి ఆరోగ్యం కావాలని. మరి ఆత్మీయ ఆరోగ్యం కోసం కూడా మనం ఆలోచించాలి వద్దా? శారీరక ఆరోగ్యం కంటే ఆత్మీయమైన ఆహారం ఎంతో గొప్పది. తాజా మన్నా కావాలి, నీకు తాజా ఆహారం కావాలి. ఈ దేవుడు అందుకని ప్రవక్త వచ్చాడు, పక్షిరాజు ఆహారము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆహారముతో తీసుకుని బలం పొందుకుని శక్తితో నువ్వు నింపబడతావు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదా అగుచుండును, దేవునికి స్తోత్రం. పక్షిరాజు వలె నీ వయస్సు మరలా యౌవన మగుచుండును. పక్షిరాజు వలె నీ వయస్సు మరలా యౌవన మగుచుండెను. మేలులాతో బలములతో, మేలులాతో బలములతో నింపి మనలను తృప్తిపరచు, నింపి మనలను తృప్తిపరచు. పరిశుద్ధ దేవుడు స్తుతించదము, క్షేమముగా మమ్ము నడిపించును. నీచకాలము గీతములు పాడి కీర్తించి పొగడెదము, హల్లెలూయా. నీచకాలం గీతములు పాడి కీర్తించి పొగడెదము, హల్లెలూయా. పక్షిరాజు 40 సంవత్సరంలో వయసు వచ్చేటప్పటికి ఇది ఏమవుతుందటండి, ఇంకా దానికి ఈకలన్నీ వదిలి రాలిపోతాయి. రాలిపోయినప్పుడు అదేం చేస్తాడట, బండ దగ్గరికి వెళ్ళిపోతాడు. అంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళిపోతుంది. ఆ కొండ మీదకి వెళ్ళిపోయి దాని ముక్కు ఈకలన్నీ ఏం చేస్తుంది, అన్నీ రాళ్ళగొట్టేసుకో, రక్తాలు కారిపోతాయి. ఈ ప్రాసెస్ అంతా ఎన్ని రోజులు? 150 రోజులు. ఎన్ని రోజులండి? 150 రోజులు. ప్రభు చెప్తున్నాడు 150 రోజులు ఈ పక్షిరాజు అంటండి ఈకలన్నీ ఊడగొట్టుకుని, ముక్కు ఊడగొట్టేసుకొని ఉపవాసంతో తిండి లేకుండా 150 రోజులు అది అలాగూ మళ్ళీ కొత్త ఈకలు మళ్ళీ వస్తాయండి దానికి. ఈ 40 సంవత్సరాలు కాకుండా ఈ కొత్త ఈకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు బతుకుతాయంటే 30 సంవత్సరాలు. మొత్తం ఎంత? 70 సంవత్సరాలు బతుకుతుంది దేవుని స్తోత్రం. ఎవరు? పక్షిరాజు. అంటే ఇంచుమించు మానవునేక మన వయసే దాన్ని కూడా పొందుకుంటుందంట. అంటే కొత్తగా ఈకలు మళ్ళీ వస్తున్నాయి మాట. ఇప్పుడు దేవుని వాక్యం అనే బండకు మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం గుద్దుకోవాలి. ఏ బలహీనమైన ఈకలు నీ జీవితంలో ఉన్నాయా? ప్రవక్త అంటాడు, ప్రార్థన చేయకుండా ఉన్నటువంటి బలహీనమైన ఈక ఉంది నీ జీవితంలో, కోపమనే బలహీనత అని ఈక ఉంది నీ జీవితంలో. నువ్వేం చేయాలి? ఇప్పుడు దాన్ని బండకు కొట్టుకోవాలి. దేవుని వాక్యము చదవకుండా ఉనే బలహీనత నీలో ఉంది, నువ్వేం చేయాలి? దాన్ని బండకు వీరగొట్టు, ఆ బలహీన ఈకను ఓడగొట్టే. ప్రార్థన చేయలేని జీవితం ఉంది నీలో, చూసారా? ఆ ఈకను ఓడగొట్టు. దేవుని స్తోత్రం. నేను రోజు ఇక్కడే ప్రార్థిస్తాను, ప్రభా ఈ రోజు నుంచే ఆయన మొదలుపెట్టు, అయ్యే ఊడిపోద్ది. ఈ రోజు నుంచే నీ వాక్యమును చదువుతాను, ఈ రోజు నుంచే నీ వాక్యమును పాటిస్తాను ప్రభా. నీ ఆజ్ఞను చేయట్లేదు, నేను నువ్వు చెప్పినట్టుగా నేను వింటలేదు. ఏం చేస్తున్నప్పుడు నీ ఈకలన్నీ ఒక్కొక్కటి రాలిపోతాయి. ఈ రోజు నుంచే ప్రభా ఆ టీవీ నేను చూడను, ఆ సీరియల్ చూడటం నాకు అలవాటు అయిపోయింది, అది ఒక బలహీనమైన ఈక. సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నావు, సెల్ ఫోన్లో గంటల తరబడి మాట్లాడుతున్నావు, ఏంటిది? అది బలహీనమైన ఈక. దాన్ని ఏం చేయాలి? ఓడగొట్టు. ఎందుకు అంత సమయాన్ని పాటించు? దాంతో గడుపుతున్నాం. ఒక గంట ప్రార్థన మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంటే అరగంట సేపు ఓ పావు గంటకి కాళ్ళు ఎగేస్తున్నాయి, ఒళ్ళు ఎగేస్తున్నాయి, నొప్పులు వచ్చేస్తున్నాయి. మరి ఎంతసేపు నువ్వు అలాగే చూడతావు, దాన్ని ఎంతసేపు అలాగ మాట్లాడుకుంటున్నావు? సమయానంతా ఎవరికి ఇస్తున్నావు? నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావా? ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. దేవుని వైపు తిప్పుకోండి. మీకు బలహీనమైన ఈకలను మీరు రాలగొట్టుకొని
ఏం చేయాలి ఇప్పుడు? మళ్ళీ దేవుడు మళ్ళీ కొత్తగా నీకు ఆయన ఇస్తాడు, బలం ఇస్తాడు, నూతన యవ్వనము నీకు ఇస్తాడు. హల్లెలూయా. పక్షిరాజు యవ్వనములే మళ్ళీ తిరిగి నీ యవ్వనమును కొత్తగా చేస్తాడు. 103 కీర్తనలో పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనం. ఓ దేవుని స్తోత్రం. పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనము కొత్తగా దేవుడు మళ్ళీ చేస్తాడు, నీకు ఇస్తాడైనా. దేవుని స్తోత్రం. మనం ఎవరము? పక్షిరాజు పిల్లలు. దేవుని స్తోత్రం. పక్షిరాజు ఆహారము, తాజా మన్నా, ఈ రోజున మరుగైనటువంటి మన్నా ఆయన మనకిస్తున్నాడు. ఇది కలుషితం కాంది. ఏ మనుషుడు కూడా దానితో మాటలతో కలపలేదు, ఏ సిద్ధాంతంలో కలపలేదు దీనికి. అందుకే ఈ వాక్యమును వర్తమానం చదివినప్పుడు, వింటున్నప్పుడు నీ విశ్వాసం పునరుద్ధరించబడుతుంది. పిల్లల విశ్వాసము తండ్రులతో తిప్పడానికి. ఆది అపోస్తుల విశ్వాసం మళ్ళీ నీకు దేవుడు ఇస్తాడు. ఆ పెద్దగొస్తానే వాళ్ళు పొందుకున్నటువంటి విశ్వాసం మళ్ళీ దేవుడు నీలో కొమరిస్తాడు. చూసారా? ఆ స్వస్థతలు నీ జీవితంలో ఆయన చేరుతాడు. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటి, ఆయన మార్పు లేదు, తప్పకుండా జరుగుతుంది నీకు. నువ్వు నమ్మినట్లయితే దేవుని స్తోత్రం. ఆయన మహిమను నువ్వు చూచెదవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా నిజమని నీవు తీసుకున్నప్పుడు ఆయన తప్పకుండా నేను చేసి తీరుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రాహాముకు 100 సంవత్సరాల వయసు వచ్చింది, సారాకి 90 సంవత్సరాల వయసు. అప్పుడు సారా శరీరము, అబ్రాహాము శరీరము ఏమైపోయారు? మృతతుల్యమైపోయింది. ఇంకా వాళ్ళకి పిల్లలు పుడతారనేటువంటి విషయం మర్చిపోవాలి అసలు. కానీ పరిస్థితుల్లో వాళ్ళకు ఉన్నటువంటి శరీర బలహీనతను చూడట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు? దేవుడు చెప్పాడు, అలాగను జరుగుతుంది, దేవుడు నా కుమారుని ఇస్తాడు అని అబ్రాహాము ఏం చేస్తున్నాడు? అంతకంతకి విశ్వాసంలో ఆయన అభివృద్ధి పొందుకున్నాడు. చూసారా? ఆ రూఢి దేవుడు చెప్పిన మాటని నమ్మాడు. 4వ అధ్యాయము రోమపత్రిక 20 వచనం చదవండి. దేవుని వాగ్దానము గురించి సందేహించగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థించి రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన దేవుని స్తోత్రం. ఒకవేళ నీ వ్యాధి లక్షణాలు ముదిరిపోయి ఆఖరి దశకు వచ్చేసావు, ఆఖరి దశకు వచ్చేసింది, ఇంక నీకు చేతులు దాటిపోయినాయి, డాక్టర్ గారు కూడా నీకు నా వల్ల కాదు అని చేతులు ఎట్టేశాడు. అప్పుడు ఆ సమయంలో కూడా నువ్వేం చేయాలంటే దేవుని వాగ్దానం తీసుకోవాలి. ఆయన చెప్పింది జరుగుతుంది, ఇలాగా జరుగును గాక. దేవుని స్తోత్రం. అంటే ప్రభుత్వం అంటాడు, దేవుని వాగ్దానం నమ్మినట్లయితే ఆయన ప్రణాళిక అంతా మారిపోద్దట. ఎవరు వాగ్దానాన్ని? దేవుని వాగ్దానం నమ్మినట్లయితే. ఎందుకంటే 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఎవడైనా క్రీస్తునందునెడల నూతన సృష్టి, పాతవి గతించును, ఓ ఇదిగో కొత్త వాయును. దేని స్తోత్రం. క్రీస్తున్నట్లయితే నూతన సృష్టి, కొత్తగా మళ్ళీ ఆ అవయవాలన్నీ సృష్టిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక ఊపిరితిత్తులు పాడైపోయి డాక్టర్ గారు ఫెయిల్ అయిపోయి ఇంకా మొత్తానికి ఎందుకు పనిచేయమని అటువంటి వారు ప్రార్థనకు వచ్చారు. ఎవరి దానికి? బ్రహ్మ గారు. ఆయన ప్రార్థన చేయగా మళ్ళీ కొత్తగా ఊపిరితిత్తులు సృష్టించాడండి దేవుడు. మళ్ళీ వెళ్ళి పరీక్ష చేస్తే కొత్తగా ఉన్నాయంట ఊపిరితిత్తులు. ఎవరు చేశారు పని? దేవుడు. దేని స్తోత్రం. అంటే దేవుడు లేని ఉన్నట్టుగా చేస్తాడు మృతులను. అంత గొప్ప దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు. దేని స్తోత్రం. నమ్మినట్లయితే ఆయన మహిమను చూస్తాం. సృష్టించలేడా? లాజరు సమాధిలో 4 రోజులు కుళ్ళిపోయాడు. మరి ఆ శరీరం మళ్ళీ ఏమైపోయింది? రక్తమాంసంతో సజీవంగా మళ్ళీ తిరిగి లేచాడు కదా. అది ఎందుకు దేవుడు చూపించాడు? మన విశ్వాసం మనకు బలపరచడానికి. యేసుక్రీస్తు నన్ను నేడు ఒక చిన్న విషయాల్లో నువ్వు దేవుని ప్రార్థన చేయవు, దేవుని అడగవు, దెబ్బలాడవు. ప్రభా ఈ వాగ్దానం చేసావు కదా, ఆ లాజర్ను బతికించావు కదా, కానివ్వను నీళ్ళు ద్రాక్షరసం మార్చావు కదా, 5 రొట్టెలు 2 చేపలు చేసావు కదా, ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచావు కదా, ఆ బెత్సెసా దగ్గర 38 సంవత్సరాలు పడున్న రోగిని నువ్వు మరి ఇవన్నీ నువ్వు గుర్తు చేసుకోవా? ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఎందుకు అడగకూడదు? దేవుని దగ్గర దెబ్బలాడి మనం పొందాలి. జరా
అవి ఎందుకు దేవుడు మనకు పెట్టాడని. వాటి మీద మనం మనసు పెట్టుకున్నప్పుడు మనకి విశ్వాసము కలిగిస్తుంది. అది నీ మీద నీవు ఆధారపడుకో, నీ జ్ఞానం మీద ఆధారపడుకో, నీ తెలివితేటల మీద ఆధారపడుకో, నీ సొబ్బుద్ధి మీద నీవు ఆధారపడుకో. ఎవరి మీద? ఆయన వాక్యం మీద ఆధారపడు. అన్నీ తోరుమరి చేసేస్తాడు దేవుడు. నీకు ఎవరైతే కీడు చేయదలుచుకున్నారో, ఎవరైతే నిన్ను మోసం చేయదలుచుకున్నారో, ఎవరైతే నీకు అన్యాయం చేయదలుచుకున్నారో వారిని దేవుడు తిరిగి వెళ్ళిపోతుంది. సామాన్యుడు అనుకున్నావు దేవుడు? ప్రతిదీ దేవునికి అప్పగించి నీ జీవితంలో చూసారా, వారు ఎలా చేస్తారు, వీరు ఎలా చేస్తారు, వారు అలా జరిగిపోతుంది. ఏమీ అవ్వదు. దేవుడి సెలవు లేకుండా నీకు ఎవరు ఏమీ హాని చేయలేడు. దేనికి స్తోత్రం. చూసారా, సాతానుడు ఏదైనా చేయనేమో అన్నాడు ఇక్కడ. చూసారా, సాతానుడు 3 ముద్రలో 90 వచ్చును, 90 పేర. సాతాను ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆమె వాక్యమునకు వెనుక ఉన్నంత వరకు సరిగ్గా నేను సౌర్బ్రణం దాని బైబిల్ తట్టుచున్నాడు. చూసారా, కావున సాతానుడు ఏమైనా చేయనిమ్ము, మీరు వాక్యముతో నిలిచి ఉండండి. మీరు ఆ విధముగా వాక్యముతో నిలిచున్నట్లయితే సాతానుడు ఎటువంటి హానిని, దేవునికి స్తోత్రం, ఎటువంటి హాని మీకు చేయలేడు. ఏం చేత మీరు దేని మీద నిలబడ్డారు? దేవుని వాక్యముతో. అడా నువ్వు బ్రతకవని చెప్తాడు. ఆయన ఏం చెప్పాలి ఇప్పుడు? మీరు ఎలా వ్యాధితో ఉన్నారు? అతడు కనుక అడిగినట్లయితే ఆయన పొందిన దెబ్బల వలన నేను స్వస్థత నొంది తిని. ఏం చెప్పాలి మనం? నీకు ఎందుకు వచ్చింది వ్యాధి? నీ మనసులో ప్రశ్న సాతాను ఇప్పుడు నీలోనే. నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆయన పొందిన అంటే వాక్యముతో వాడిని నీవు ఢీకొనాలి. ఏమిచ్చాడు నీకు ఆయుధం? దేవుని వాక్యం. వాక్యంతో ఢీకోవాలి. నేను పొందిన దెబ్బల చేత నేను స్వస్థత పొందేది. ఇప్పుడు స్వస్థత అది ఒక అనుభవం నువ్వు పొందుకోవాలంటే ఈ వాక్యములన్నీ నువ్వు కూడా గుర్తు చేసుకుని నీవు ఎప్పుడైతే ఇలా మొదలు పెడతావో నీలో స్వస్థత ప్రారంభమవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకోలు చేసుకుంటూ విశ్వాసముతో నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటావో అప్పటి నుంచి స్వస్థత ప్రారంభమవుతుంది నీలో. పొందే వరకు కూడా నువ్వేం చేయాలి? అలాగే చెప్తుండంతే. నీ పొందిన ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత పొందిని స్వస్థపరిచే యెహోవాను నేనే దేనిస్తాను అంటే అది నీ సొంతం అయ్యే వరకు కూడా ఆ వాగ్దానం నాదని. నీ యొక్క శరీరంలో మనం తినే ఆహారం ఎలాగైతే మనలో రక్తముగా మారి మనకు శక్తి బలం ఇస్తుందో అలాగే వాక్యం కూడా నీలో ఏమైపోవాలి? భాగముగా మారిపోవాలన్నమాట. వాక్యం నీలో భాగముగా మారే వరకు కూడా నువ్వు దాన్ని అలాగ ఉచ్చరిస్తూ ఉండు. భయం ఏముంది? స్వస్థత ఎందుకు జరగదో నువ్వు పట్టుదలతో. చూడండి, యాకోబు తెల్లవార్లు పెనుగులాడేసాడు. ఏంటి? ఈరోజు తేలిపోవాలి, నాకు దేవుడు నాతో ఉన్నాడా లేదా? అప్పటి వరకు నేను వెళ్ళనన్నాడు అంతే. దెబ్బలాడాడు. ఎవరితో? దేవునితో. దేవుడు రంగం మీదకి వచ్చేసాడు. యాకోబుతో పెనుగులాడాడు. తెల్లవార్లు పెనుగులాడాడు. కానీ యాకోబు పట్టు విడిచిపెట్టలేదు. నీవు నన్ను ఆశీర్వదించగా నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు అంతే. ప్రభుని కూడా మనం అలాగే అడగాలి. దేవుని అడగాలి, నాకు పరిశుద్ధాత్మ కావాలి ప్రభువా. చూసారా, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నీ లోపలికి వచ్చిందో దేవుని వాక్యాన్ని బలంగా పట్టుకుంటాం. అప్పటి వరకు సాతాను దేవుని వాక్యాన్ని నమ్మనివ్వదు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి దేవుని వాక్యం మీద విశ్వాసము కలిగిస్తుంది. పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ఇబ్బందే. నువ్వు గమ్మున నమ్మటం కూడా కష్టం. ఆయన కట్టడలను ఆయన విధులను నీవు లోంచి ఆయన నేర్చుటకు నీకు ఏం చేస్తాడంటే మాంసపు గుండె నీకు ఇస్తాడు, మెత్తని హృదయం. నీలోన రాతి గుండెను తీసివేస్తాడు. అప్పుడు మీరు నా వాద్యను విధులను మీరు నెరవేరుస్తారన్నాడు. చూసారా, ఏం చేత ఈ రాతి గుండె ఏంటంటే హృదయంలో దేవుని వాక్యం చేర్చుకోదు, గమ్మున నమ్మదు. ఏం చేత మనము పాపము శరీరంతో ఉన్నాము, లోకంలో ఉన్నాము. మనం దేవుని వాక్యం పట్టుకోమంటే మనం గమ్మును పట్టుకెళ్ళాము. అంటే తిరిగి జన్మించినటువంటి నూతన అనుభవము పరిశుద్ధాత్మను దేవుడు నీకు ఇచ్చినప్పుడు విశ్వాసం ఏం చేద్దంటే వాక్యం అలాగ ఉంది కదా, దాన్ని నమ్ము. వాక్యాన్ని నమ్ము. వాక్యాన్ని దేవుడు చేస్తాడు. వాక్యం ఎవరు? దేవుడు.
చూడండి, ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఓడలో ఒక్కొక్కసారి మబ్బులు మేఘాలు కమ్మేసినప్పుడు అతను ఏ వైపుకి వెళ్తున్నాడో దిక్కు తెలియదు. అతని దగ్గర ఏముంటుంది? కంపాస్ ఉంటుంది. కంపాస్ అంటే దిక్సూచి. అది అక్కడ దాంట్లో ఒక అయస్కాంత ముళ్ళు ఉంటుంది. అయస్కాంత ముళ్ళు ఏం చేద్దంటే ఎప్పుడు నార్త్ స్టార్ ఉత్తరం వైపుకి అది చూపిస్తుందట ఆ ముళ్ళు. ఇప్పుడు నావికుడు ఏం చేస్తాడంటే ఆ ఓడలో ఈ 4 రోజులు ఈ మబ్బు పోవట్లేదు, అది ఏ వైపున ఉన్నాడో తెలియదు. ఏం చేయాలి? ఇప్పుడు ఈ కంపాస్ తీసుకుని నార్త్ స్టార్ తూర్పు వైపు ఉత్తరం వైపుకి తెలిసింది అనుకోండి దిక్కు, దాన్ని బట్టి అన్నీ పట్టుకొచ్చేస్తాయి. ఉత్తరము, దక్షిణం, తూర్పు, పడమర. అంటే ఏ వైపుకి ప్రయాణం చేస్తున్నాడు వాడ అతను తెలియాలంటే దిక్సూచి కావాలి. ఇప్పుడు దిక్సూచి అంటే ఎవరు చెప్పండి? కంపాస్ పరిశుద్ధాత్మ. స్టార్ ఎవరు చెప్పండి? నక్షత్రం ఎవరు? దేవుని వాక్యం. అంటే పరిశుద్ధాత్మ దిక్సూచి ఎవరిని చూపిస్తుంది నీకు? దేవుని వాక్యం చూపిస్తుంది. అంటే పరిశుద్ధాత్మ లేకపోతే నీకు ఇబ్బందే. అదేనంటాడు, సర్వసత్యంలోకి నడిపిస్తుంది. సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. సామెతలు. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఆయన నామములో జరా ఈ రోజున దేవుడు ఆయన బలిచుకొచ్చుకున్నాడు. ఏ నామం అది? ప్రభువైన యేసుక్రీస్తు నామములో. దేవునికి స్తోత్రం. దాన్ని మనం అంగీకరించాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామంలో నువ్వు బాప్టిజం పొందావా? ఆ బాప్టిజం పొందితేనే ఇప్పుడు ఆయన నామంలో నీవు ఉన్నట్లుగా లేదు అర్థం. ఆ నామంలో నీవు బాప్టిజం పొందకుండా నేను ఉన్నానంటే కుదరదు. జరా ఆ నామం ఏంటో దేవుడు బయలుపరిచాడు. పెందుకొస్తానని అపోస్తలుడైన పేతురు ద్వారా దేవుడు దాన్ని బయలుపరిచాడు. మీరేం చేయండి? మారు మనసు పొంది పాపక్షమణతో ప్రతివాడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీరు బాప్టిజం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. దేని స్తోత్రం. మన యేసు నామము ఘనముగ సుజానము, మానక దేని భజించదము, మహిమా గల నామము. మానక దేని భజించదము, మహిమా గల నామము. కొంటిని గుడిని మూటి వెంటనే స్వస్థ పరచి, కొంటిని గుడిని మూటి వెంటనే స్వస్థ పరచి, ఇంటికి నాడి ఎంచినది యేసు నామము. ఇంటికి నాడి ఎంచినది యేసు నామము. మన యేసు నామము ఘనముగ సుజ్ఞానము, మానక దీని భజించదము, మహిమా నామము. మానక దీని భజించదము, మహిమా గల నామము. హల్లెలూయా. నో వాడను సిద్ధపరిచినప్పుడు దేవుడు చెప్పాడు దానికి 3 గదులుగా అరలుగా కట్టమన్నాడు. దానికి కింద గది, మధ్యలో గది, పైన ఒక గది. అయితే పై గదికి ఒక చిన్న కిటికీ. ఎందుకది? వెలుతురు, సూర్యుని వెలుతురు దాంట్లో రావాలన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి, కింద ఎవరంటే జంతువులు, మధ్యలో పక్షులు, పైని నా కుటుంబం. ఈ చిన్న గది ఆ పై గదిలోనికి ఆ కిటికీ వెలుతురు వస్తుంది చూసారా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యమునకు నువ్వు చోటు తెరాలి. దేవునికి స్తోత్రం.
వాగ్దానం చేశాడు దేవుడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో, తలుపుని ఎదుట నేను తీసి ఉన్నాను. చదవండి. నీ క్రియలు నేను ఎరుగుదును, కొంచెమైండునను నీవు నా వాక్యము గాయకొని నా నామము గాయకొనలేదు. ఇదిగో నీ తలుపు నీ ఎదుట తెరిచి ఉంచాను. దేనికి స్తోత్రం. దానిని ఎవడును వేయనేరుడు. దేనికి స్తోత్రం. నాశనమునకు ముందు దేవుడు తలుపు తెరిచాడు. ఇప్పుడు నాశనానికి ముందు ఏం చేశాడు? ఇప్పుడు ఈ భూమి అగ్ని కొరకు దేవుడు నిల్వ చేశాడు. అగ్నితో ఈ భూమిని దేవుడు కాల్చివేయబోతున్నాడు. నిజమేనండి. నోకాలంలో జలప్రలయం ద్వారాగా ఈ భూమిని అంతా ఏం చేశాడు? నశింపు చేశాడు. జీవరాశులన్నీ ఏమైనాయి? ఊపిరాడగా ఆ జలప్రలయంలో సజీవ సమాధి చనిపోయినాయి. ఇప్పుడు దేవుడు అగ్ని కోసం నిల్వ చేశాడు ఈ భూమిని. మరి అగ్నితో ఆయన కాల్చివేయబోతున్నాడు. అదేంటిది? దేవుని మాట. అగ్నితో కాల్చేయక ముందు దేవుడు ఏం చేశాడు? నాశనానికి ముందు ఒక తలుపు తెరిచాడు ఆయన. ఏంటిది? వాక్యమునకు తలుపు తెరిచాడు. ఎవరు తలుపు తెరిచి చూటిస్తారో ఇప్పుడు వాళ్ళలోకి వస్తాడనమాట. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఆయన తడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడు? తలుపు తడుతున్నాడు. 3వ అధ్యాయంలో 20వ వచనం, ఇదిగో నేను తలుపును నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినలా నేను అతనికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేద్దాం. దేవుడు ఈ రోజున ఆయనతో పాటు మనం భోజనం చేయడానికి, ఆయనతో మనం సంవాదం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. దేవుడు ముందుగా ఆయన మేలు కలుపుతున్నాడు. ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు కన్యకులు కూడా పెళ్లి కుమారుడు కోసం ఎదురు చూస్తున్నారు. వారు నిద్రపోతున్నారు, వీరు నిద్రపోతూ ఉన్నారు. పెళ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ కేక వినిపించింది. ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం, ఇదిగో పెళ్లి కుమారుడు రండనియు వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి చక్కపరిచిది కానీ మా బుద్ధి లేని కన్యకలు వారి డ్యూటీలు ఆగిపోర్చును కనుక మీ నీళ్ళలో కొంచెము మాకీడని. దేవునికి స్తోత్రం. ఏం కావాలి ఇప్పుడు? నూనె కావాలి. ఎవరికి? ఎప్పుడు తెలిసింది నూనె లేదన్న సంగతి? పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు. పెళ్లి కుమారుడు వచ్చే వరకు కూడా వీళ్ళకి నూనె లేదంట. అంటే బుద్ధిగల కన్యకల్లో డ్యూటీలో ఏముంది? నూనె సమృద్ధిగా ఉంది. కానీ బుద్ధి లేని కన్యకల్లో నూనె లేదు. డ్యూటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే నూనె ఏం చేస్తుంది? ఇప్పుడు దీపం వెలిగిస్తుంది. దీపం ఏంటి? ఆయన వాక్యం వెలుగు నీ జీవితంలో ఉండాలి. నువ్వు మండుతుండాలి. నువ్వు మంటలేకపోతే చల్లారిపోయావు. నీవు దేవునిలో నీ ప్రేమ చల్లారిపోయింది. నీ ఆసక్తి తగ్గిపోయింది. ఏంటి? దీపంలో నూనె. ఇక్కడ చూడండి, ముద్రలో 4వ ముద్రలో 55వ పేరు చూద్దాం. 4వ ముద్ర 55వ పేరు. ఏది ఉడాను నీవు ఫలితములను ఉంచాం మరియు అనుము. అది ఒకవేళ అయితే నేను చెప్పినది సత్యము. చూసారా? ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది? ఇంకొద్ది క్షణంలో ముందుగా ధ్యానించున్నట్లయితే దాని గురించి చెప్పుకున్నాం. మరియు మనము ద్రాక్షారసమైక నూనె ఆత్మ గుర్తుగా ఉన్నదని చెప్పుకున్నట. చూసారా? నూనె దేనికి? ఆత్మ గుర్తుగా ఉంది. అంటే బుద్ధి లేని కన్యకల్లో ఏమి లేదు? నూనె లేదంటే ఆత్మ లేదని అర్థం. చదవండి. ఇక ఇప్పుడు మీరందరూ గుర్తించుదని అనుకుంటున్నాను. మీరు కనుక గుర్తించలేకపోయినట్లయితే
టేపులో కనుగొనరు. మరియు నూనె ఎల్లప్పుడు ఆ పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నది. ఆ లేఖనములో ఎక్కడ కనుగోగలము? అది ఎక్కడనగా బుద్ధికి లేని కన్యకల వద్ద నూనె లేదు, బుద్ధిగల కన్యకల వద్ద నూనె ఉండినది. అదే పరిశుద్ధాత్మ. బుద్ధి లేని కన్యకల దగ్గర నూనె లేదు, బుద్ధిగల కన్యకల దగ్గర ఏముంది? నూనె ఉంది. దేవుని స్తోత్రం. ఏంటది? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే ఈ కాలంలో దేవుడు ఏదైతే వాక్యాన్ని పంపించాడో ఆ వాక్యాన్ని నామపోతే అది పరిశుద్ధాత్మ కాదు. ఈ గడే వర్తమానం ఏంటిది? పరిశుద్ధాత్మ. ఎలా చెప్పగలం? ఈ గడి వర్తమానం పరిశుద్ధాత్మని ఎలా చెప్పగలం? 7 సంఘకాలంలో క్రీస్తు యొక్క ఆత్మ 7 వర్తమానికుల మీద కుమ్మరించబడింది. మొదటి సంఘంలో అపోస్తలుడైన పౌలు, అది క్రీస్తు యొక్క ఆత్మ, ఆయన కార్యాలు జరిగాయి. రెండో సంఘాల వర్తమానికుడు ఐరేనియస్, అదే క్రీస్తు ఆత్మ. పౌలు గారు ఏది జరిగాయో అలా జరిగాయి. మూడో సంఘాలు మార్టిన్, అదే ఆత్మ క్రీస్తు ఆత్మ మార్టిన్ మీదకి వచ్చింది, అదే కార్యాలు జరిగాయి. కొలంబా 4వ సంఘం దూత, అదే ఆత్మ క్రీస్తు ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అదే కార్యాలు జరిగాయి. మళ్ళీ తర్వాత లూథర్ మీదకి క్రీస్తు ఆత్మ దిగి వచ్చింది, అదే స్వస్థతలు కార్యాలు జరిగాయి. మళ్ళీ వెస్లీ మీదకి వచ్చి జాన్ వెస్లీ, అదే కార్యాలు. ఈ కాల ప్రవర్తన విలియం నేరెండు మీదకి. ఏంటిది? పరిశుద్ధాత్మ. ఇప్పుడు రోజు నమ్ముతున్నామంటే పరిశుద్ధాత్మ నీలో ఉంది కాబట్టి ఈ వర్తమానం అంగీకరించాం, లేకపోతే నమ్మరు. వధువులు ఏముంది? పరిశుద్ధాత్మ ఉన్నది. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ వాక్యమును గుర్తిస్తుంది. ఏ ఆత్మ అయితే నిజమైన వాక్యాన్ని గుర్తించదో అది పరిశుద్ధాత్మ కాదు. వాళ్ళు భాషలు మాట్లాడవచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, అవి చెప్పచ్చు ఉద్రేకపూర్వకంగా. కానీ నిజమైనటువంటి ఆత్మ అయితే ఏం చేస్తుంది? సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. ఈ రోజుని పెద్దకొస్తాళ్ళు ఉద్రేకపరిచేసుకుని భాషలు మాట్లాడేసి దేవుడు మా దగ్గర వచ్చేసాడు అని ఉద్రేకంలో ఏం చేస్తారంటే ప్రవచనాలు చెప్పేస్తున్నారు. ఆ ఉద్రేకాలు ఆ పరిశుద్ధాత్మ పెద్దకొత్తుడు ఆగిపోయింది. అది పెద్దకొత్తుడు ఆగిపోయింది. ఇప్పుడు అదే మాదిరిగా మొదలెట్టేస్తున్నారు. ప్రవక్త ఖండించాడు మాట. ఉద్రేకపరిచే ఆత్మలు అవన్నీ కూడా భ్రమపరచు ఆత్మలు. ఆ ఉద్రేకంలో వచ్చేసి ఆత్మలు అన్నీ కూడా పరిశుద్ధాత్మ కాదు. ఈ కాలాన్ని దేవుడు నిజవర్తమానికి నిజ ప్రవక్తను దేవుడు పంపించాడు. ఇది పరిశుద్ధాత్మ పరిచర్య. 12వ అధ్యాయంలో మత్తయి సువార్తలో అన్నాడు, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా పలుకువానికి ఈ లోకమందేనను రాబో లోకమందేను పాప క్షమాపణ. నేను బుద్ధి చెప్పనుగా, మనుషు కుమారునికి వ్యతిరేకంగా పలుకువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధము మాట్లాడడానికి ఈ యుగమందేనను రాగబో యుగమందేనను పాప క్షమాపణ లేదు. దేని స్తోత్రం. యుగమందేనను రాబో యుగమందేనను పాప క్షమాపణ లేదు. ఇప్పుడు 7వ జాములో ఇది అర్ధరాత్రి జామ్. ఏం జామ్ ఇది? అర్ధరాత్రి సమయం. దేని స్తోత్రం. చూడండి, ఇక్కడ 45వ పేర ప్రశ్నల జవాబుల్లో ఒక మాట చదువుతాం. మరియు అటు పిదప ఇప్పుడు చివరి జాము యొక్క కణికలని మీరు గమనించండి. మనం జాములను చూచుచూ వచ్చినట్లా 7 జాములు గలవు. మరియు 7వ జామున అర్ధరాత్రి గడియను మనము ఇప్పుడు ఎదుర్కొనబోతున్నాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అర్ధరాత్రి జామున ఈ కన్యకలు మేల్కొని మరియు వారి డ్యూటీలను శుభ్రపరచుకొని లోనికి వెళ్ళిరి. అక్కడ బుద్ధి లేని కన్యకలు అంటే డ్యూటీలు చక్కపరుచుకుని లోనికి వెళ్ళారు. డ్యూటీలు ఏమైపోయినంటే దీపంలో మసి పెట్టేసినాయి, బూడిద కట్టినాయి. కృష్ణాల దీపాలు ఉండి ఇది వరకు కృష్ణాల దీపాలతో మేము చదువుకున్నాం చిన్నప్పుడు. కరెంట్ లేవు అప్పుడు. ఏంటండి కృష్ణాల దీపాలు. బుడ్లు ఏం చేసేవాళ్ళు? గుడ్డతో తుడుచుకోవటం. కృష్ణాల దీపాలతో ఉన్నవాళ్ళు ఎంతమంది? కరెంట్ లేకుండా. దేవుని స్తోత్రం. ఆ కృష్ణాల దీపాలే ఒక్కొక్కరికి ఒక బుడ్డు ఇచ్చేవారు. అందరూ ఒక బుడ్డు పెట్టుకుని చదువుకోవటమే. అయితే ఎవరి బుడ్డు వాళ్ళు ఏం చేయాలి? తుడుచుకోవాలి. ఇప్పుడు ఉన్నవాళ్ళకి ఏమి లేవులేండి.
మంచి బాగా చక్కని కరెంటు దీపాలు బాగా ఉన్నాయి. ఆ రోజుల్లో దీపాలతో చదువుకోవటమే. దేవుని స్తోత్రం. అయితే ఈ చిమ్మిలీలు ఏం చేస్తాయంటే మసి పట్టేస్తాయి. ఏం చేస్తాయి? ఒక్కొక్కసారి మసి పడతాయి. మసి పట్టినప్పుడు మనం ఏం చేయాలి? వెలుతురు ఇవ్వదు. ఏం చేయాలి? అట్లని గుడ్డతో తుడాలి. తుడుచుకుని మళ్ళీ ఆ దీపమును మనం పెట్టినట్టయితే ఆ అద్దాన్ని మళ్ళీ పెడితే మన కాంతి బాగా వస్తుంది. ఏంటి మసి పట్టేసింది చెప్పండి? లోకము, పాపము, చీకటి, మన సొంత విధానము, సొంత జ్ఞానం, తెలివితేటలు, చదువులు ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఈ దీపములకు వెలుగు లేకుండా మసిపెట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లన్నీ తుడిచేయాలి. దేనితోటి? ఈ వర్తమానమైన వాక్యం. దేవుని స్తోత్రం. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఆరిపోయిన దివిటీలు వెలగాలి, అందరూ ఆత్మతో నిండాలి. ఏ జామో ఏ గడియో నా రాజు రానుండే. ఏ జామో ఏ గడియో నా రాజు రానుండే. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించుము, అనుదినము ఘనపరచెదం. ప్రభు యేసుని పూజించుము, అనుదినము కనపరచేదం. హల్లెలూయా. ప్రశ్నల జవాబుల్లో 108వ పేర కూడా చూద్దాం. ప్రశ్నల జవాబులు 108. మన వ్యాధిగ్రస్తులను నూనెతో ఎందుకు అభిషేకించున్నాం? మనం వ్యాధిగ్రస్తులను నూనెతో అభిషేకించున్నాం, లేక నూనె తలకు రాయిచున్నాం. ఎందుకనగా అది పరిశుద్ధాత్మ వారిపై కుమ్మరించబడుటకు సూచనగా ఉన్నది. చూసారా? అంటే నూనెతో అభిషేకించడం అంటే పరిశుద్ధాత్మను ఒక సూచనగా ఉందన్నాడు. మరియు బుద్ధిగల కన్యకలు నూనెను కలిగి ఉండిరి, బుద్ధి లేని కన్యకలకు నూనె లేదు, ఆత్మ అన్నాడు ఇక్కడ. బుద్ధిగల కన్యకలకి ఏముంది? నూనె ఉంది. బుద్ధి లేని కన్యకలకి నూనె లేదు. అంటే ఆత్మ లేదని అర్థం. అంటే భాషలు మాట్లాడతాం, ప్రవచనం మాట్లాడతాం, ఉద్రేకాలు, అది కాదు ఆత్మ. ఏ ఆత్మ? సత్యమైన వాక్యాన్ని, ఒక నిజ ప్రవక్తని అంగీకరించే ఆత్మ కావాలి. అదే నిజమైన ఆత్మ. ఉద్రేకపరిచే ఆత్మలు పెద్దకొస్తోళ్ళు వాళ్ళు భాషలు మాట్లాడి ప్రవచనాలు పెట్టుకెత్తుంటుంటే దేవుడు వచ్చేసాడని ఇంకా వాళ్ళందరూ కూడా ఓ సంకలు కొట్టేసుకునేవారు. ఆ ఉద్రేకాలన్నీ ఆగిపోయాయి. పెద్దకొస్తోళ్ళు ఉద్రేకాలు అందరూ. ఇప్పుడు అవి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఈ రోజున దేవుడు ఆత్మగా, పరిశుద్ధాత్మగా ఈ కాల ప్రవక్త మీద దిగి వచ్చాడు. చూసారా? ఇక్కడ మనం చూస్తున్నాం కరుణాపీఠం ముందు పాపరాధం రక్తం ఏం చేయాలంటే 7 మార్లు వాళ్ళు ఏం చేయాలి? ఆ కరుణాపీఠం ముందు ప్రధాన యాజకుడు వెళ్ళి ప్రోక్షించాలి. ఎన్నిసార్లు? 7 సార్లు. అంటే 7 సంఘకాలంలో క్రీస్తు తన్ను తాను ఆయన బయలుపరుచుకున్నాడు. దేవుడు తన వెలుగును, వాక్యాన్ని ఆయన ప్రకాశింపజేశాడు. 7 వర్తమానికుల ద్వారా ఈ కాల ప్రవక్త విలియం మేరించడం ద్వారా క్రీస్తు ఆత్మ ఆయన మీద కుమ్మరించబడింది. అది ఎవరు కాదు, క్రీస్తే. అంటే అంటున్నాడు అపోస్తలుడైన పౌలు కూడా మొదటి సంకల్పంతో కూడా అది అన్నాడు. గలతీ పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో జీవించున్నది నేను కాదు, చదవండి, నేను క్రీస్తు కూడా సిలువబడి ఉన్నాను, జీవించేవాడును నేను కాను, క్రీస్తే. క్రీస్తే నాయన్ని మొదటి సంకల్పంతో పూర్తిగా ఇప్పుడు క్రీస్తు ఆత్మ కలిగి ఉండి కూడా ఆ మాట చెప్పలేడు. జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయన్ని జీవించున్నాడు. అదే విధముగా అపోస్తలుడైన పౌలు గారు ఏ బోధ అయితే బోధించాడో, ఏ నామములో బాప్తిసం ఇచ్చాడో, అదే కార్యాలు ఈ కాల ప్రవక్తలో జరిగి, అదే బాప్తిసం ఇచ్చి, అదే స్వస్థతలో అదే అద్భుతాలు జరిగాయి. కాబట్టి పౌలు ఏదైతే బోధించాడో అది నేను బోధించాను అన్నాడు.
మరి ఈ రోజున కాపర్లు సంఘాలు మరి వాక్యాన్ని నమ్ముతున్నాము, బైబిల్ నమ్ముతున్నాము అని చెప్తూ ఈ ప్రవర్తన మరుగు చేసి, ఈ వర్తమానం మరుగు చేస్తే నీకు విశ్వాసం ఎలాగ వస్తుంది? నువ్వు ఎలా స్వస్థత పొందుకుంటావు? ఎలా బ్రతుకుతావు? మనుషుని మాటలతో బతికేస్తావా? ఆ పాస్టర్ గారు ఏం చెప్తే అదే నీకు సంపూర్ణత? నీ సంపూర్ణత ఏంటి చెప్పండి? ఆయన వాక్యం. నీ సంపూర్ణత ఏంటి చెప్పండి? దేవుని వాక్యమే ఉండాలి. వాక్యం లేదు నీ గుడ్డోడైతే గుడ్డువాడిని తీసుకెళ్తే ఏమవుతాడు? అతను చెప్తాడు, నమ్మేస్తాడు. అతను చెప్పాడు, ఆయన చెప్పాడని నువ్వు ఆధారపడిపోతావు, దాని మీద నువ్వు ప్రార్థన చేస్తావు. ఒక కుమారుడు తండ్రి ఏం చేసిందంటే, నేను ఎక్కడికో ట్రైనింగ్ వెళ్తాను అని ట్రైనింగ్కి వెళ్ళాడు, బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవుతున్నాడు. తల్లి చావు బ్రతుకులో ఉంది. టెలిగ్రామ్ వచ్చింది. కుమారుడు వెంటనే బయలుదేరిపోదామని సిద్ధపడుతున్నాడు. వచ్చాడు. అయితే అతను ఏం చేశాడంటే, అతను నేర్చుకున్నటువంటి విధానంలో ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ తల్లికి ఏమీ జరగలేదు. అప్పుడు అంటుంది తల్లి, బాబు అలా కాదు, ఒక ఆయన ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు, ఆయన పిలువు, ఆయన ప్రార్థన చేస్తే మనకేమొస్తుంది? నాకు స్వస్థత జరుగుతుంది అని. ఈ తల్లి బయలుదేరదామని ఇంకా రాలేదు, కానీ అతను బయలుదేరదాం అనుకున్నాడు. ఈ లోపల మరి ఆ యొక్క పాస్టర్ గారు వచ్చి ఈ టెలిగ్రామ్ వెళ్ళింది, ఈ అబ్బాయి బయలుదేరుతాడు. ఈ లోపల ఈ తల్లి ఏం చేసిందంటే, ఈ దైవజనుడు వచ్చి ప్రార్థన చేశాడు. దేవుని వాక్య ప్రకారంగా అక్కడ ప్రార్థన చేశాడు. ఆ తల్లి ఏమైపోయింది? స్వస్థత పొంది బ్రతికింది. అప్పుడు ఏంటి ఇది, నేను నేర్చుకున్నటువంటిది తప్ప పొరపాట ఏంటి? నా తల్లి ఎందుకు జరగలేదు? మరి నేను చదివినటువంటి దాన్ని బట్టి, నేర్చుకున్న దాన్ని బట్టి ప్రార్థన చేస్తే నా తల్లికి స్వస్థత జరగలేదు అని అడిగితే, కాదు, నువ్వు నేర్చుకున్నదంతా నిజం కాదు. ఆ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసే దైవజనుడు నిజమైన సేవకుడు, దేవుని వాక్య ప్రకారంగా చేస్తాడు. అది మనం నమ్మాలి. చూసారా, స్వస్థతను నమ్మకుండా కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ఎలాగ దేవుడు ఇస్తాడు? ప్రభువైన యేసుక్రీస్తు నామమున నమ్మకుండా ప్రార్థన చేస్తున్నారు, దేవుడు ఎలాగ విడుదల చేస్తాడు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిజమని నమ్మాలి, స్వస్థతలు ఉన్నాయని నమ్మాలి. మరి దేవుడు ఇప్పుడు ఆయన స్వస్థపరచువాడుగా నమ్మాలి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడని నమ్మాలి. మరి నీ బాప్టిజం సరిలేదు, నీ పునాది సరిలేదు. పునాది పాడైపోతే నీతిమంతులు ఏం చేస్తారు? పునాది పాడైపోయింది, పునాదే సరిగ్గా లేదు నీకు. నీ బాప్టిజం పునాది లేదు నీకు, నీ పునాది లేని ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తుంటే దేవుడికి కార్యాలు జరుగుతాయి. 11వ కీర్తనలో దావీదు అంటున్నాడు, పునాదులు పాడైపోగా అలా పునాది సరిగా లేదు, నీ ఫౌండేషన్ సరిగా లేదు. చూసారా, మాటలతో చెప్పి నిజమని చెప్పి దాన్ని మాట్లాడుతున్నారు. మరి వాక్యమునకు నీ మాటలకి ఏం పొత్తు లేదు. చూసారా, మనం అది తీసుకోవాలి. ఈ రోజున దేవుడు ఒక నిజ ప్రతి పంపించాడు. ఆయన అంటున్నాడు, నా మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆయన మాటలు ఏంటి చెప్పండి? ఆత్మయు జీవమునే. నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటిని ఎరుగుదును. చూడండి, ఎస్తేరు ఒక రాణిగా సిద్ధపరచడానికి అక్కడ ఉన్నాడు. ఎవరు? హెగే. దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ. ఇక్కడ వచ్చేవారందరూ కూడా, అమ్మాయిలందరూ ఎవరికి కావాల్సిన వారు ఏం చేస్తున్నారు? సిద్ధపరచుకుంటున్నారు. ఆభరణాలతో, రకరకాల వస్త్రాలతో ఎవరిని ఆకర్షించడానికి? ఆశ్వరేశ్వరాజుని ఆకర్షించడానికి. ఆశ్వరేశ్వరాజు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. మరి ఇప్పుడు పెళ్లి కుమారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనం ఆకర్షించాలంటే ఈ ఆభరణాలు, ఈ వస్త్రాలతో ఆయన ఆకర్షించగలవా? చెప్పండి. ఎవరికి నువ్వు అలంకారం? నీకు ఎవరి కొరకు? ఎవరికో అలంకరించుకుంటున్నారు. నేను ఇష్టం. వాళ్ళ అలంకరణ దేని కొరకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు, మన పెళ్లి కుమారుడు. హల్లెలూయా. చూడండి, ఎస్తేరు దేని మనసు కలిగింది. చిన్నప్పుడే పినతండ్రి మొర్దెకై ఏం చేశాడు? ఈ అమ్మాయిని దేవునిలో ఉపవాసాలతో, భక్తిలో పెంచాడు. ఎవరిని? అనాథ పిల్లంటే తల్లిదండ్రులు లేని బిడ్డ.
పెంతంటి దగ్గర పెరిగింది. ప్రార్థనలు ఉపవాసాలు ఆమెకి నేర్పించబడ్డాయి చిన్నప్పటి నుంచి. దేని మనసు తగ్గింపు. అయితే అందరూ కోరుకున్నవి అందానికి ఆ రాజుగారిని ఆకర్షించాలని చూస్తున్నారు. కానీ ఎస్తేరు ఏం కోరుకుంది? హెగే ఏమిస్తాడో అది కావాలా. ఈ రోజున పరిశుద్ధాత్మ సంఘానికి అంటే పెండు కుమార్తెకి ఏం తీసుకొచ్చాడు? వస్త్రాలు తెచ్చాడు అలంకరించుకోవడానికి. ఎవరిని ఆకర్షించాలా? మన పెండు కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తును ఎలియాజరుగా ఇప్పుడు సిద్ధపరుస్తున్నాడు సంఘాన్ని, పెండు కుమార్తెని. దేవుని స్తోత్రం. దేనితోటి? వాక్యంతో. ఇప్పుడు ఆయన ఆకర్షించే రేటి దేవుని వాక్యమే. ఈ లోకాలంకరణలు పెట్టుకుని లోక మరి వస్త్రాలతో మరి అందాలతో మనం ఆయన ఆకర్షించలేం. దేవుడిచ్చిన వస్త్రములు మనం ధరించుకోవాలి. ఇక ఏజిస్తున్నాడో వాటిని ధరించుకోవాలి. ఎస్తేరు 2వ అధ్యాయము 12వ వచనం చదవండి. రాజు రాజు ఎస్తేరును ప్రేమించను అందరికంటే ఆమె అతని వల్ల దాక్షిణ్యములు పొందిన. దేవుని స్తోత్రం. ఆయన ఎవరికి ఆయన దగ్గరకు ఉన్నాడు? దీన మనసు గలవాడులను. చెప్పండి, ఎవరెద్దా? దీన మనసు గలవారి యొద్దనున్నాడు. ఎవరి దగ్గర నివసిస్తాడు? దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును. దీనులకు అండాయనే భక్తిహీనుల కూర్చును. సీతరలతో దేవుని స్తుతులతో కీర్తించుడే. సీతరలతో దేవుని స్తుతులతో కీర్తించుడే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. 57వ అధ్యాయము యెషయా గ్రంథము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉద్యమ చేటుకును, నలిగిన వారి ప్రాణమును ఉద్యమ చేటుకును, వినయము గల వారొద్దును, దీన మనసు గల వారొద్దును నివసిస్తున్నాను. ఎక్కడున్నాడు ఆయన? దీన మనసు అండి, తగ్గింపుగా ఉన్నది, వినయముగా ఉంది. ఎవరు? ఎస్తేరు రాణి. చూసారా? ఏమి ధరించుకోవాలి మనం? స్త్రీ సాధువు అనేటివి, ముదురు అనేటివి, అక్షయ అలంకారములను మీరు ధరించుకోండి. దేవుని స్తోత్రం. అవి అక్షయం ఏంటండి? నాశనం కానీ అవి దేవుడికి కావాలి. ఆ అలంకరణలు దేవుడు ఈ రోజున మనకి సిద్ధపరచడానికి పంపించాడు. ఈ కాల ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడు. దేవుని స్తోత్రం. ఎలియాజరు దేనికి సదృశ్యం? పరిశుద్ధాత్మ. ఎవరిని సిద్ధపరిచాడు? రిబ్కాని సిద్ధపరిచాడు. అలాగే ఇక్కడ పరిశుద్ధాత్మకి సాదృశ్యం. ఎవరు సిద్ధపరిచాడు? ఎస్తేరుని సిద్ధపరిచాడు. ఎస్తేరు దేనికి? వధువుకి. రిబ్కా ఎవరికి? వధువుకి సాదృశ్యం. ఇప్పుడు నీవు నేను మనందరం ఎవరు? ఆయన వధువై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు పెండ్లి వస్త్రములను మనం ధరింప చేసుకోవాలి. ఈ పెండ్లి వస్త్రము ధరింప చేసుకుని మనం ఆయన ఎదుర్కోవాలి. ఆయన వస్తూ ఉన్నాడు మధ్యాకాశంలో. మనకి పెళ్లి కుమారుడు. దేవుని స్తోత్రం. ఆయన ఎదుర్కోవడానికి మనం వెళ్ళాలి. నేను ఈ సంఘాన్ని చేద్దాను, ఆ సంఘాన్ని చేద్దాను, ఆయన నిన్నేం చూడడు. సంఘానికి చెందినంత మాత్రం ఎత్తపడవు. ఆయన వాక్యమునే పెండ్లి వస్త్రములను ధరించుకున్నావు లేదా? ఈ కాలాన్ని పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు పంపించినటువంటి ఈ పెండ్లి వస్త్రాన్ని నువ్వు ధరించుకున్నావు లేదా? ఎవరు ఆ పెండ్లి వస్త్రాలు తెచ్చిన వాడు? ఈ వర్తమానకుడు, ఈ కాల ప్రవక్త అయిన విలియం మేరీని బ్రహ్మ ద్వారాగా దేవుడు పంపించాడు. నాకు ఈ వర్తమానం వద్దు, ఈ ప్రవక్త వద్దు, నాకు డబ్బు కావాలి, నాకు ధనం కావాలి, నాకు మోసంతో బతికేస్తాను, అబద్ధాలతో బతికేస్తాను. బతుకో, ఎంతకాలం బతుకుతావు? దేవుని స్తోత్రం. మోసం చేసి దేవుని సేవ చేసావా? నువ్వు నిలబడవు. దేవుని స్తోత్రం.
దేవుడు ఈ రోజున పంపించిన ఈ వర్తమానం ఎవరి చేత వచ్చింది? ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుని వాక్యం పట్టుకొని నిలబడండి. చూడండి, అప్పుడే తీర్పులు ఎంత భయంకరంగా వస్తున్నాయి. భయంకరంగా అయిపోతున్నారు. ఈరోజు చూస్తున్నాము, మన్నాడు ఉండట్లేదు. హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. క్షణాలు అయిపోతుందంటే ప్రాణం. ఎంచేపు ఈరోజు నీదే, ఈ సమయమే నీది, రేపు నీది కాదు. అంతగా మనం ఈ రోజున మనం ఎదుర్కోవాలి మన ప్రభుని. దేవుడు త్వరగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆత్మీయ ఫలములతో మనం ఈ రోజున మనమందరం ధరించుకోవాలి. ఆ ఆత్మీయ ఫలాలు గలతీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మ ఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వము, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసహ్యగుణం. ఏముండాలి మనకి? ఆత్మీయమైన ఫలాలు మనం పొందుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి. అగాపే ప్రేమ. నీవు ప్రేమించే వారిని ప్రేమించడం కాదు, నిన్ను ప్రేమించలేని వారిని ప్రేమించేటువంటి ప్రేమ, అది నీకు కావాలి. అది అగాపే ప్రేమ. అది దేవుని వల్ల నీలో కుమ్మరించబడదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆ దేవుని ప్రేమ నీ హృదయంలోకి వస్తుంది. అది కావాలి ప్రభు అని అడగండి. నాకేం కావాలి? ఫీలో ప్రేమ అంటే వేరు. తల్లిదండ్రుల మధ్య ఉన్న ప్రేమ, తల్లిదండ్రులకి బిడ్డల మధ్య ఉన్న ప్రేమ, భర్త మాటల మధ్య ఉన్న ప్రేమ, స్నేహితుల మధ్య ఉన్న ప్రేమ, ఇదేం ప్రేమ? అది ఫీలో ప్రేమ అంటారు దాన్ని. కానీ ఫీలో ప్రేమ అలాంటిది కాదు. నిన్ను ప్రేమించకపోయినా, నువ్వు ప్రేమించకపోయినా నిన్ను ఆయన ప్రేమించాడంతే. అదేం ప్రేమ? అది అగాపే ప్రేమ. ఆ అగాపే ప్రేమ కావాలి ప్రభు. చూసారా? అందుకే మనం అందరం కూడా దానికి పైకి ఎత్తపడాలి. అప్పుడైతే అగాపే ప్రేమ మనం పొందుకుంటున్నామో దేవుని యొక్క మనస్సు, దేవుని తలంపులు, ఆలోచనలు, ఆయన వాక్యమును నువ్వు నెరవేర్చడానికి నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు రోజు ఎలాగైతే వ్యాయామం చేస్తామో చూడే, రోజు నడిచికని చెప్పి మనం ఏం చేస్తున్నాం? కొంతమంది వ్యాయామం చేస్తున్నారు శరీరానికి. అలాగే ఆత్మ కూడా ఏం చేయాలి మనం? వ్యాయామం. నీ ప్రార్థన, వాక్యం ధ్యానించుకోవటం, చదవడం, ఆయన పని చేయటం, ఆయనలో మనం ముందుకు సాగటం. దేవునికి ఏ విధంగా నేను ఇష్టలుగా ఉండాలి, ఆయనకి ఏ పనులు చేయాలి, నేను ఇంకా నన్ను బ్రతికించుకున్నాడు, ఏం అవసరమైనా నేను దేవునికి స్తోత్రం. ఇదే ఆలోచన కలిగి ఉండాలి నువ్వు. నేను ఇంకేం అవసరం, ఆయనకి ఏ పని చేయాలి, దేవునికి స్తోత్రం. కొంతమంది అడుగుతారు, ఆలయానికి ఏం కావాలండి అని అంటాను నా దగ్గరికి. అమ్మ ఇదిగో ఈ పలానా ఉన్నాయి, అవి దాని గురించి మేము ఆలోచన చేస్తున్నాం అని చెప్తాను నేను. సరే ఒకరితో వచ్చి మొన్న వచ్చారు నా దగ్గరికి. ఏం కొనాలి మీరు కొనాలనుకున్నారు ఆలయంలో అని అడిగారు. దేవునికి స్తోత్రం. చూసారా? అలాగే కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, ఈ పని చేయాలనుకున్నాం, ఆ పని చేయాలనుకుంటున్నాం. అదేంటది? దేవుడు నీలో ప్రేరేపణ పెట్టాడు. అది నేను చెప్పను, నేను చేసేది వేరు. అది దేవుడు నీకు ఆశీర్వాదం కాదు. మీకేం కలుగుతుంది? ప్రేరేపణ. దేవుని స్తోత్రం. ఆ ప్రేరేపణతో వచ్చి ఆ పని చేస్తున్నారు, దాని ఆశీర్వాదం మీరు పట్టుకుని వెళ్ళిపోతారు. దేవుడు మీకు తప్పకుండా దీవెనలు ఇస్తాడు. ప్రార్థన చేసుకున్నాము అందరము, కన్నులు మూసి మన ప్రభుని అందాం. ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడాడు. దేవునికి మరియు సాతానికి మధ్యన ఈ రోజున పోరాటంలో మనం ఇప్పుడు సాతాను చూడండి, ఆయన బిడ్డల మీద మన మీద దాడి చేయడానికి అది మన మీద చూస్తుంది. కాబట్టి దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. తప్పకుండా నీకు జయం దేవుడు ఇస్తాడు. నీవు ఎటువంటి బలహీనతగా వెళ్తున్నావా, ఏ బలహీనతో నీకు ఎటువంటి విధంగా నీ మీద దాడి చేస్తాడో నా తండ్రి, మన తండ్రి ఎరిగి ఉన్నాడు కనుక, ఆయనకు తెలుసును కనుక ఆయనకు అప్పగించుకోవటమే మన పని. దేవునికి మనం సమర్పించుకోవటమే. దేవుడి మాటకి ఆమెనని చెప్తూ ప్రతి దానికి కూడా దేవుడు చెప్పినట్టుగా చేయడానికి నీవు ఇష్టపడు. నీకు తోచినట్టుగా నీ ఆలోచనలు, నీ తలంపుల ప్రకారం నడవద్దు. ఆయన ఆత్మతో నడిపించబడాలి. ఎందరూ ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారని ఆయన వాగ్దానం చేశాడు. కనుక మనం ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యానికి అప్పగించుకుంటూ ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి ఈ చివరి దినాల్లో హల్లెలూయా, 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 ప్రభువానికి స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 ప్రైజ్ జీసస్. దేవానికి స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. గ్లోరీ, హల్లెలూయా, 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 ప్రైజ్ లార్డ్ జీసస్. యేసయ్యానికి స్తోత్రములు, 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 స్తోత్రం.
హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడైన హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షిరాజ్ వర్తమానము ఎగురుచున్న పక్షిరాజ్ వర్తమానము దేవుని నుండి దిగి వచ్చి తాజామన్నా తాజామన్నా దేవుని నుండి దిగి వచ్చి తాజామన్నా తాజామన్నా. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. కల్వరి యేసయ్య పక్కల నుండి తీయబడినది వధు సంగము. కల్వరి యేసయ్య పక్కల నుండి తీయబడినది వధు సంగము. జగత్తు పునాది వేయబడక ముందే జగత్తు పునాది వేయబడక ముందే గొర్రె పిల్ల జీవగంధ మందు ఉండెను ఈ వధు సంగము. గొర్రె పిల్ల జీవగంధ మందు ఉండెను ఈ వధు సంగము. కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ప్రకటన 4 వధు పైకి వెళ్ళెను 19లో తిరిగి వచ్చెను. ప్రకటన 4 వధు పైకి వెళ్ళెను 19లో తిరిగి వచ్చెను. నవ దంపతులు ఈ భూమి మీదనే నవ దంపతులు ఈ భూమి మీదనే 1000 ఏళ్ళు కాపురము చేయుచుందురు ఏలుచుందురు. 1000 ఏళ్ళు కాపురము ఏలుచుందురు ఏలుచుందురు. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఈ భూమి ఆకాశం గుప్తములన్నీ వికటమైన వేలతో కాలిపోవును. ఈ భూమి ఆకాశం గుప్తములన్నీ వికటమైన వేలతో కాలిపోవును. కొత్త ఆకాశం కొత్త భూమి ఉండెను కొత్త ఆకాశం కొత్త భూమి ఉండెను. నిత్యమగు ఏదేను మనకు సొంతము నిత్య నివాసు. నిత్యమగు ఏదేను మనకు సొంతము నిత్య నివాసు. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి
పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఎగురుచున్న పక్షి వర్తమానము, ఎగురుచున్న పక్షి వర్తమానము, దేవునుండి దిగి వచ్చే తాజా మన్నా, తాజా మన్నా, దేవునుండి దిగి వచ్చే తాజా మన్నా, తాజా మన్నా. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి కుమారుని యొక్క వర్తమానము పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. పెళ్లి విందుకై సిద్ధపరచుచున్నది. ఈ పోరాటంలో దేవుడు నీ పక్షముగా యుద్ధం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీవు వాక్యపక్షముగా నీవు నిలిచి ఉండటానికి ఇష్టపడతావు, దేవుడు నీతో నిలిచి ఉన్నాడు. వాక్యమును ఏది కూడా ఓడించలేదు. ఎందుకంటే అదే వాక్యముతో సాతాన్ని యేసు ప్రభువు ఓడించాడు. అదే వాక్యం ఈ రోజున ఆయన వధువుకిచ్చాడు. అందుకే నీవు దాంతో నిలబడమన్నాడు ఆయన. వాక్యంతో నిలిచి ఉండండి, సాతాను ఓడిపోతాడు. ప్రతి దాంట్లోనూ, నీ మాటల్లో, నీ పనుల్లో, నీ వ్యాపారంలో, నీ నడవడికలో, ప్రతి విషయంలో కూడా, సహవాసంలో నువ్వు దేవుని ముందుగా పెట్టుకో, ఆయన వాక్యాన్ని ముందు పెట్టు. చూడండి, శత్రువు దానికి వాడు విజయం పొందలేడు. దావీదు దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకున్నాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడు జీవము గల దేవుని ఎదురించుటకు ఎంతటి వాడు. నీ హక్కు ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు దానికోసం పోరాడతావు. ఈ రోజున మనకు దేవుడు ఇచ్చాడు. ఆయన వాక్యమనే రెండంచుల ఖడ్గం దేవుడు మనకి ఇచ్చాడు. సుమా, దాన్ని తీసుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఈ వాక్యంతో నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నారు? మీ కుడి చేపైకి ఎత్తండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని జయమిస్తాడు. మీ జీవితంలో మీకు శరీరం బలైన కానివ్వండి,